భారత ప్రభుత్వ వ్యవసాయ మంత్రిత్వ శాఖ మరియు దూరదర్శన్. నమస్కారం. వ్యవసాయ అనుబంధ రంగాలనే ప్రధాన వ్యాపకాలుగా చేసుకుని పంట పొలాల్లో అహర్నిశలు శ్రమించే రైతన్నల శ్రేయస్సే ధ్యేయంగా సమకాలీన అంశాలపై సమగ్ర సమాచారంతో పాటు శాస్త్రవేత్తల సలహాలు సూచనలను ఎప్పటికప్పుడు రైతాంగానికి చేరవేస్తున్న వ్యవసాయ సమాచారం కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి కార్యక్రమంలోని ముఖ్యాంశాలు: పత్తిలో బొట్టు పెట్టే పద్దతి, నూతన విధానం, సులభంగా ఉండే పరికరం కనుగొన్న ఖమ్మం కేవీకే శాస్త్రవేత్త, చీనీ నిమ్మలో పోషకాలోపాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలు, మార్కెట్ ధరలు, వాతావరణ సూచనలు మొదలైన అంశాలు ఉంటాయి. భారతదేశం ప్రపంచంలోని పత్తి ఉత్పత్తి, నూలు ఎగుమతుల్లో ప్రధాన పాత్ర పోషిస్తోంది. పత్తిలో సాధారణంగా శాఖీయ దశలో రసం పీల్చు పురుగుల ఉధృతి ఎక్కువగా ఉంటుంది. మరి ఇది దాదాపు పంట చివరి కాలం వరకు ఆశించి నష్టపరుస్తుంది. ఈ నేపథ్యంలో పత్తిలో రసం పీల్చే పురుగుల నివారణకు ఖమ్మం జిల్లా కేవీకే శాస్త్రవేత్త మల్లికార్జునరావు గారు పత్తిలో పురుగుల మందును బొట్టు పెట్టే విధానంలో నూతన విధానాన్ని కనుగొన్నారు. మరిప్పుడు దాని గురించి మనం తెలుసుకుందాం. భారతదేశం ప్రపంచంలోని ప్రతి ఉత్పత్తి, నూలు ఎగుమతుల్లో ప్రధాన పాత్ర వహిస్తోంది. సాధారణంగా ప్రతి విత్తిన 50 నుంచి 60 రోజుల వరకు రసం పీల్చే పురుగులైన పేనుబంక, పచ్చదోమ, తామర పురుగులు ఆశించేవి. అలాగే పైరు పూత, పిందె మీద పొగాకు లద్దె పురుగు, గులాబీ రంగు పురుగులు ఆశించి ఎక్కువ నష్టం కలుగజేస్తాయి. ఈ నేపథ్యంలో ప్రత్తిలో బొట్టు పెట్టే పద్ధతిలో నూతన విధానం, సులభంగా ఉండే పరికరాన్ని ఖమ్మం కేవీకే శాస్త్రవేత్త మల్లికార్జునరావు కనుగొన్నారు. ప్రత్తిలో బొట్టు పెట్టే పద్ధతిలో నూతన విధానాన్ని గురించి ఇప్పుడు ఆయన మాటల్లోనే తెలుసుకుందాం. అయితే ఈ కాండానికి మందు పూసే పద్ధతి ఉంది. అయితే ఈ కాండానికి మందు పూసే పరికరానికి కొన్ని జాగ్రత్తలు కూడా పాటించాల్సి ఉంటుంది. ముఖ్యంగా ఇది వాడిన తర్వాత, మోనోతో గనక వాడిన తర్వాత అయితే పూర్తిగా మంచినీళ్ళతో కడగాల్సిన అవసరం ఉంటుంది. ఒకసారి మంచినీళ్ళలో ముంచి ఒకసారి గనక నొక్కినట్లయితే అందులో ఉన్న కెమికల్ అంతా బయటకు వస్తుంది. తర్వాత మంచినీళ్ళతో కూడా 2 సార్లు కడిగినట్లయితే నీట్ గా అయిపోతుంది. లేకపోతే ఎవరైతే దీన్ని కెమికల్ లో ఉంచి అలాగే వదిలేస్తే మాత్రం అదంతా కూడా హార్డ్ అయిపోయి స్పాంజి దెబ్బతినే ప్రమాదం. మొక్క మీద ఎక్కడైతే మనకి గులాబీ రంగు, తర్వాత కొంచెం ఆకుపచ్చ రంగు ఉన్న ప్రాంతంలో కొంచెం అంటిస్తే సరిపోద్ది. మొక్క అంతా కూడా రాయాల్సిన అవసరం కూడా లేదు. ఇందులో మోనో గనక వాడితే 1 పాలు మోనో, 4 పాలు నీళ్లతోటి ద్రావణం తయారు చేసుకోవాలి. అదే గనక మీరు ఇమిడాక్లోప్రిడ్ అంటే కాన్ఫిడార్ లాంటి మందు గనక వాడితే 1 పాలు మందు, 20 పాలు నీళ్లతోటి ద్రావణం తయారు చేసుకుని ద్రావణాన్ని ఇందులో స్పాంజిలో ముంచుకొని రాసుకుంటే సరిపోద్ది. గత సంవత్సరం అయితే ఒక కాండానికి మందు పూయడానికి కోసమే దీన్ని తయారు చేయడం జరిగింది. అయితే ఇప్పుడు ఏంటంటే ఒక కాండానికి మందు పూయడంతో పాటు మొక్కజొన్న వాటిలో కూడా మొగులో కూడా గుళికలు లాంటివి కూడా కార్బోఫిరాన్ గుళికలు లాంటివి వేసుకోవడానికి, అలాగే మొగులో కూడా పురుగు మందు ద్రావణం వేసుకోవడానికి, అంతేకాకుండా మనకి కత్తి లాంటిది పెట్టి ఎత్తుగా ఉన్న చెట్ల నుంచి కూడా కొమ్మలు కూడా కత్తిరించుకోవడానికి, అంతేకాకుండా ల్యాండ్ లెవెలింగ్, మిరప నారుమళ్లు తయారు చేసుకోవడానికి, అంతేకాకుండా స్వచ్ఛ భారత్ అంటే చెత్త చెదారం కూడా కలెక్ట్ చేసుకోవడానికి కూడా దీనికి అటాచ్మెంట్స్ కూడా తయారు చేయడం జరిగింది. మామిడి తర్వాత మన రాష్ట్రంలో పండించే పండ్ల తోటల్లో చీనీ నిమ్మ పండ్లు ప్రధానమైనవి. చీనీ నిమ్మ పండు నుంచి వివిధ రకాల ఉత్పత్తులు తయారు చేస్తూ ఉన్నారు. అయితే వీటిలో అధిక దిగుబడులను సాధించడానికి పోషక లోపాలు లేకుండా తగిన ఎరువుల యాజమాన్యం పాటించాలి. ఈ నేపథ్యంలో చీనీ నిమ్మలో పోషక లోపాలు, వాటికి తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. చీనీ నిమ్మ పండ్ల నుండి పెక్టిన్, సిట్రిక్ ఆమ్లం, నిమ్మ నూనె, నిమ్మ ఎసెన్స్ మొదలైన ఉత్పత్తులు తయారవుతున్నాయి. పూలు, ఆకుల నుంచి పరిమళ ద్రవ్యాలు తయారు చేసుకోవచ్చు. చీనీ నిమ్మ సాగుకు నీరు నిలువని లోతైన ఎర్రగరప నేలలు శ్రేష్టం. ఏ కాలంలోనైనా నీటి మట్టం కనీసం 2 మీటర్ల క్రింద ఉండాలి. చీనీ నిమ్మ సాగులో నత్రజని ఎరువులను 25% పశువుల ఎరువు రూపంలో, 25% పిండి ఎరువు రూపంలో, మిగిలిన 50% రసాయనిక ఎరువు రూపంలో 2 సార్లు అంటే ఓసారి డిసెంబర్, జనవరి మాసాల్లో, రెండవసారి జూన్, జూలై మాసాల్లో వేయాలి. చీనీ నిమ్మ సాగులో సేంద్రియ ఎరువులు, పచ్చి రొట్టను వాడటం వలన భూమిలో తేమను నిల్వ ఉంచుకునే సామర్థ్యం పెరిగి చెట్టు బాగా కాపునిస్తుంది. చీనీ నిమ్మలో పల్లాకు వ్యాధి నివారణకు 5 గ్రాముల జింక్ సల్ఫేటు, 2 గ్రాముల మెగ్నీషియం సల్ఫేట్, బోరాక్స్, 6 గ్రాముల సున్నం,
10 గ్రాముల యూరియా కలిపిన మిశ్రమాన్ని సంవత్సరానికి 4 సార్లు పిచికారీ చేయాలి. విప్పారిన లేత ఆకుల మీద పిందెలు బఠానీ పరిమాణంలో ఉన్నప్పుడు పిచికారీ చేయాలి. సున్నపు నేలలో నిమ్మ తోటల్లో ఇనుప ధాతు లోపం ఎక్కువగా ఉంటుంది. దీని నివారణకు 20 గ్రాముల ఫెర్రస్ సల్ఫేట్, 2 గ్రాముల నిమ్మ ఉప్పు 10 లీటర్ల నీటికి కలిపి 10 రోజుల వ్యవధిలో 2 నుండి 3 దఫాలు పిచికారీ చేయాలి. ఈ విధంగా చీనీ, నిమ్మలు సూక్ష్మ పోషకాలు అందజేస్తే అధిక దిగుబడులు పొందవచ్చు. ఇప్పుడు సంక్షిప్త సమాచారం చూద్దాం. రైతులకు ముఖ్య గమనిక. శాస్త్రీయ పద్దతిలో యూరియా వాడకం లాభ నష్టాలు. యూరియాను అధికంగా వాడటం వలన పర్యావరణ నష్టంతో పాటు పంట దిగుబడి తగ్గుతుందని, యూరియా వృధాను అరికట్టి వ్యవసాయాన్ని మేలు చేయాలని వ్యవసాయ శాఖ పేర్కొంది. మీకు తెలుసా, మనం వాడుకునే యూరియాలో దాదాపు 2/3 వంతు ఆవిరి రూపంలో వృధా అవుతుంది. యూరియా వృధాను తగ్గించడానికి యూరియాను సరైన సమయంలో, సరైన భాగంలో గుళికల రూపంలో ఉంటే వేప సంబంధిత యూరియాను వాడుకోవాలి. యూరియాను వాడటం వలన నైట్రోజన్ మాత్రమే మొక్కకు అందుతుంది. అలాగే భాస్వరం, పొటాషియం ద్వితీయ శ్రేణి కాగా సూక్ష్మ పోషకాలు, కార్బన్ మొదలైనవి లభించవు. యూరియాను ఇతర పోషకాలతో కలిపి వాడుకున్నప్పుడు మంచి ఫలితాలొస్తాయి. యూరియాను ఎక్కువ మొత్తంలో వాడటం వలన అధికంగా శాఖీయ పెరుగుదల ఉండటం వలన పంటల దిగుబడి తగ్గుతుంది. అధికంగా యూరియాను వాడటం వలన వాతావరణ కాలుష్యంతో పాటు భూమిలోని పంటలకు మేలు చేసే సూక్ష్మజీవులు కూడా మరణిస్తాయి. ఇంతటితో వ్యవసాయ సమాచారం కార్యక్రమం సమాప్తం. తతో గోదావరీం రమ్యాం అమృతమయమైన జలరాశితో అనంత పుణ్యఫలాన్ని అందిస్తుంది పరమ పావన నది గోదావరి. తెలంగాణ రాష్ట్రంలో గోదావరి పుష్కరాలు 106 పుష్కర ఘాట్లు సిద్ధం చేసింది మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. జూలై 14 నుండి 25 వరకు రండి, పుష్కర స్నానం ఆచరించండి, గోదావరి మాత అనుగ్రహం పొందండి. కార్యక్రమానికి స్వాగతం. ముందుగా రైతు సోదరులకు ముఖ్య గమనిక. పొలంలో ఒకే పంటను వేయడానికి బదులుగా 2 అంతర పంటలుగా వేయడం వలన వర్షాభావ పరిస్థితులు ఎదురైనప్పుడు ఒక పంట నష్టపోయినా ఇంకొక పంట నుండి ఆదాయం పొందడానికి అవకాశం ఉంటుంది. ప్రస్తుతం అక్కడక్కడ కురుస్తున్న వర్షాలను ఉపయోగించుకుని మొక్కజొన్న, ప్రతి పంటల్లో పైపాటుగా సిఫారసు చేసిన మోతాదులో యూరియాను మొక్క మొదలలో వేసి కప్పినట్లయితే మేలుకరంగా ఉంటుంది. వర్షాభావ పరిస్థితుల్లో తరచూ అంతర కృషి చేయడం వల్ల కలుపు మొక్కల నివారణతో పాటు నేలలో తేమను సంరక్షించుకోవచ్చు. జూలై 15 తర్వాత సోయాబీన్, మొక్కజొన్న మరియు ప్రత్తి పంటలను తేలికపాటి భూముల్లో వర్షాధారంగా సాగు చేయకూడదు. కంది పంట వేసుకోవడానికి అనువైన సమయం విత్తనాన్ని నేరుగా బోదెలపై నాటుకుని సిఫారసు చేసిన యాజమాన్య పద్ధతులను పాటించినట్లయితే మంచి దిగుబడులను పొందవచ్చని ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం పరిశోధనా సంచాలకులు డాక్టర్ దండా రాజిరెడ్డి గారు వివరిస్తున్నారు. ఇక రాష్ట్రంలో కురుస్తున్న వర్షాలను గురించి రైతు సోదరులకు సూచనలు అందించేందుకు జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం డైరెక్టర్ ఆఫ్ రీసెర్చ్ డాక్టర్ రాజిరెడ్డి గారితో మాట్లాడదాం. సార్, గుడ్ ఈవినింగ్ సార్. సార్ రాష్ట్రంలో వ్యవసాయంలో ప్రత్యేకించి ఈ 2-3 రోజులుగా కురుస్తున్నటువంటి వర్షాలు, అదేవిధంగా రాబోయే 2-3 రోజుల్లో ఏ విధంగా ఉండబోతుంది సార్? చాలా జిల్లాల్లో మంచి వర్షం పడింది. పర్టికులర్ గా ఎక్కడైతే బాగా డ్రై స్పెల్ ఉందో సార్ మహబూబ్నగర్ కానివ్వండి, మెదక్ కానివ్వండి, నల్గొండ కానివ్వండి, రంగారెడ్డి ఈ జిల్లాలో అటు తోడుగా మిగతా జిల్లాలో కూడా అక్కడక్కడ మంచి వర్షాలు కురిసినాయి. సో దీని యొక్క ప్రభావం ఏంటంటే ముఖ్యంగా ఇప్పుడు వర్షాధార పంటలు ఏవైతే తీసుకున్నామో మనము వాటికి చాలా ఉపశమనం ఉంటుంది. అందులో ఇప్పుడు చేయాల్సినటువంటి రైతు సోదరులు గుర్తుపెట్టుకోవాల్సింది ఏమిటంటే ఈ వర్షాధార పంటలకు పైపాటు ఎరువులను వేసుకోవాలి. ముఖ్యంగా మొక్కజొన్న, ఈ పత్తి, వర్షాధార పంటలు ఏముంటే అవి కూడా మనకు ఈ మన పైపాటు ఎరువుగా యూరియాని వేసుకోవాలి. అందులో ఇంకొక గమనిక ఏమిటంటే ఎక్కువ మోతాదులో వేయకూడదు. ఎందుకంటే మళ్లీ వర్షాలు లేకపోతే చాలా పెద్దగా పెరిగిపోయి మళ్లీ ఎండిపోవడం అవకాశం ఉంటుంది. కాబట్టి సిఫారసు చేసిన మోతాదులోనే వేయాలి. అట్లాగే కొన్ని ప్రాంతాల్లో ఇంకా మీరు పిచికారీ చేసినా పర్వాలేదు. ఈ ఎరువు వేస్తూ పూర్తిగా దెబ్బతిన్నటువంటి ప్రాంతాలు కొద్దిగా రికవర్ అవడానికి
యూరియా స్ప్రే కానివ్వండి, మల్టీకే కానివ్వండి మనం స్ప్రే చేయాల్సినటువంటి అవసరం ఉంది. అట్లాగే ఈ వర్షాధార పంటలు ఈ తేలికపాటి నేలలో సోయా చిక్కుడు, మొక్కజొన్న, పత్తి వేయకూడదు ఇప్పటి నుంచి. ఇది నెలాఖరు వరకు నల్లరేగడి భూముల్లోనే మొక్కజొన్న, పత్తి వేసుకోవచ్చు. అట్లాగే కందిని ఈసారి మనం చాలా ప్రాంతాల్లో కందిని వేసుకోవడానికి అవకాశం ఉంది. ఈ కంది కూడా మనకు ఏదో అంటే మంచి యాజమాన్య పద్ధతులను పాటించి స్క్వేర్ డిప్లింగ్ చేసి వేసి మనం పండించినట్టు అయితే మనం విత్తుకున్నట్టు మంచి ఎప్పటికప్పుడు యాజమాన్య పద్ధతులను పాటించి మనం సాగు చేయాల్సినటువంటి అవసరం ఉంది. సార్ ఓకే సార్, థ్యాంక్ యూ సార్. రైతు సోదరులకు మీ విలువైన సూచనలు ఇచ్చినందుకు సార్. ఇక ఈనాటి కార్యక్రమంలో పాడి పశువుల పోషణ మరియు పశుగ్రాసాల సాగుని గురించి పివి నరసింహారావు వెటర్నరీ యూనివర్సిటీ యానిమల్ హస్బెండరీ పాలిటెక్నిక్ ప్రిన్సిపల్ డాక్టర్ శరత్ చంద్ర గారు మనతో ఉన్నారు. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. రైతు సోదరులు ముఖ్యంగా ఈ అంశానికి సంబంధించి మీకు ఏమైనా సందేహాలు ఉంటే ఫోన్ చేసి సంప్రదించవచ్చు. ఇందుకోసం మీరు సంప్రదించాల్సిన ఫోన్ నంబర్లు 040-2703-1431, 2703-1432, అలాగే 2703-1433. సార్ నమస్కారం సార్. సార్, వ్యవసాయానికి అనుబంధంగా ప్రధానమైనటువంటిది పాడి పరిశ్రమ కదా సార్. మన తెలంగాణలో ప్రత్యేకించి ఆంధ్రప్రదేశ్ ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ఈ పాడి పరిశ్రమకు ఉన్నటువంటి ప్రాధాన్యత ఏంటి సార్ పాడి పశువుల పెంపకానికి? ఇప్పుడు మనం చూస్తూనే ఉన్నాము, తరచూ మనకు అనావృష్టి, కొన్ని సందర్భాల్లో అకాల వర్షాలు, ఇట్లాంటి ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు రైతాంగం కేవలం వ్యవసాయంపై ఆధారపడి తమ జీవనాన్ని కొనసాగించడం చాలా కష్టమవుతుంది. అదేవిధంగా పెరుగుతున్న పెట్టుబడులు, తగ్గుతున్న వ్యవసాయ దిగుబడులు, నిలకడలేని ధరలు, ఇవన్నిటిని చూస్తుంటే రైతులు చాలా సమస్యలు ఎదుర్కొంటున్నారు. ఈ సమస్యలన్నిటి నుంచి తప్పించుకోవడానికి వారికి కొన్ని సందర్భాల్లో ఎలాంటి మార్గం లేని పరిస్థితుల్లో తెచ్చిన రుణాలు తీర్చలేక మన రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో మనం చూస్తూనే ఉన్నాం, రైతులు ఆత్మహత్యలు చేసుకోవడం కూడా జరుగుతుంది. కాబట్టి రైతు సోదరులు కేవలం వ్యవసాయంపై ఆధారపడకుండా వ్యవసాయానికి అనుబంధంగా పశుపోషణ, మరీ ముఖ్యంగా చిన్న సన్నకారు రైతులు పాడి పశువుల పోషణను చేపట్టినట్లయితే వారికి నమ్మకమైన ఆదాయం, రోజువారీ ఆదాయం, స్థిరమైన ఆదాయము సంవత్సరం పొడవునా లభిస్తుంది. ఈ పాడి పశువుల పోషణ మీద వచ్చిన ఆదాయంతో వాళ్ళు వ్యవసాయానికి పెట్టుబడి పెట్టుకోవడం, వ్యవసాయం మీద ఆదాయాన్ని సాధించడానికి చాలా అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే మనందరికీ తెలిసిన విషయము, పాలు ప్రతి ఒక్కరి జీవితంలో ఒక ముఖ్యమైన భాగం. మన కుటుంబంలో తీసుకున్నట్లయితే చిన్నవాళ్ళ నుంచి తీసుకుంటే పెద్దవాళ్ళ వరకు ప్రతి ఒక్కరికి కూడా పాలు ఏదో ఒక రూపంలో, అది టీ రూపంలో కావచ్చు, కాఫీ రూపంలో కావచ్చు, పెరుగు రూపంలో కావచ్చు, వేరే ఇంకో ఉత్పత్తి రూపంలో కావచ్చు, నిత్యావసర వస్తువులాగా ముఖ్యమైన భాగం అయిపోయింది. కాబట్టి పాలకి ఎల్లప్పుడూ గిరాకీ ఉంటుంది. ఇప్పుడు మన కొత్తగా ఏర్పడిన తెలంగాణ రాష్ట్రంలో తీసుకున్నట్లయితే మనకు హైదరాబాద్ లో దాదాపు రోజుకు 4 లక్షల లీటర్ల పాల రిక్వైర్మెంట్ ఉంది. మనకు అంత ఉత్పాదకత మన దగ్గర లేదు, అంత ఉత్పత్తి మన దగ్గర లేదు. మనం వేరే రాష్ట్రాల మీద ఆధారపడుతున్నాం. కాబట్టి పాల ఉత్పత్తికి చాలా గిరాకీ రాబోయే కాలంలో కూడా ఉంటుంది. కాబట్టి రైతులు వ్యవసాయానికి అనుబంధంగానే వ్యవసాయం నుంచి వచ్చే ఉత్పత్తులను పాడి పరిశ్రమ ఉపయోగించడం, పాడి పరిశ్రమ నుంచి వచ్చే ఉప ఉత్పత్తులను వ్యవసాయం ఉపయోగించడం, ఆ విధంగా చేసుకుంటూ పోయినట్లయితే కేవలం ఒక్కదాని మీద ఆధారపడకుండా ఉంటే ఎప్పుడు ఇట్లాంటి పరిస్థితులు, దుర్భర పరిస్థితులు రాకుండా ఉంటుంది. దాని నుంచి ఉపశమనం పొందడానికి అవకాశం ఉంది. రైతు కూడా స్థిరమైన ఆదాయం సార్. పాడి పశువుల పోషణను చేపట్టాలనుకునేటువంటి రైతులు ప్రధానంగా అంటే ఈ పోషణ అనేటువంటిది చాలా ప్రధానమైంది కదా సార్. పాల దిగుబడి కానీ పోషణ వీళ్ళు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి సార్? మనము మొట్టమొదటిగా ఒక రైతు పాడి పరిశ్రమను చేపట్టాలనుకుంటే అసలు ఎలాంటి చిన్న మన ఆవులు పెట్టుకోవాలా, గేదెలు పెట్టుకోవాలా, దీన్ని మొదటిగా నిర్ణయం చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. మన దేశంలో తీసుకున్నట్లయితే దాదాపు 28 జాతుల గోజాతులున్నాయి. అదేవిధంగా గేదెలను తీసుకున్నట్లయితే 7 రకాల గేదె జాతులు ఉంటాయి. కానీ మన దేశంలో కేవలం 25% మాత్రమే గుర్తింపబడిన జాతులు ఉన్నాయి. మిగతావన్నీ కూడా నాటు జాతి, అంటే ఎలాంటి లక్షణాలు లేని ఆవులు కానీ ఎలాంటి లక్షణాలు లేని గేదెలు ఉంటే వాటికి ఉత్పాదక శక్తి చాలా తక్కువగా ఉంటుంది. కాబట్టి రైతు సోదరులు ముందుగా నాణ్యమైన పశువులను పెంచుకోవడం చాలా ముఖ్యమైన విషయం. ఇది అంటే మంచి పునాది రాయి వంటిది అన్నట్టు. ఒక డైరీ ఫార్మ్ స్టార్ట్ చేసుకోవాలి లేదా ఒక పాడి పరిశ్రమ స్టార్ట్ చేయాలంటే ఇది మంచి పునాది రాయి, మేలైన జాతిని ఎన్నుకోవాలి. అయితే ముఖ్యంగా ఆవులను తీసుకున్నట్లయితే మన దేశంలో ఉండే ఆవులను మనకు 3 రకాలుగా విభజించడం జరిగింది. ఒకటి పాల ఉత్పత్తికి పనికొచ్చే ఆవులు, ఒకటి పనికి పనికొచ్చే ఆవులు, ఒకటేమో పాల ఉత్పత్తికి మరియు పని రెండింటికి ఉపయోగపడే ఆవులుగా విభజించడం జరిగింది. పాల ఉత్పత్తికి పనికొచ్చే ఆవులను తీసుకున్నట్లయితే వాటిలో మనకు సాహివాల్, రెడ్ సింధీ,
దియోని, గిర్ ఇట్లాంటి జాతులను తీసుకున్నట్లయితే తార్పార్కి ఇవన్నీ కూడా పాల ఉత్పత్తికి బాగా పనికొస్తాయి. అంటే అవి సంవత్సరం కాలంలో ఒక పాడి కాలంలో 1700 నుంచి 2200 లీటర్ల వరకు కూడా పాల ఉత్పత్తిని ఇస్తాయి. ఇక పనికి ఉపయోగపడే జాతులను తీసుకున్నట్లయితే వ్యవసాయ పనులకు మనకు అనాదిగా మనం వ్యవసాయంలో పశువుల మీదే ఆధారపడి జరుగుతుంది కాబట్టి అవి కూడా చాలా ముఖ్యమైనవి. వాటిలో మనకు ముఖ్యంగా హల్లికరు, మైసూర్ జాతికి చెందిన ఆవులు, కిలారి, అమృత్ మహల్, కంగాయం ఇట్లాంటి బ్రీడ్స్ ఉంటాయి. ఇకపోతే రెండిటికి పనికొచ్చే ఆవులు ఉంటాయి, అటు పనికి ఇటు పాల ఉత్పత్తికి. అవి రైతులకు చాలా ఉపయోగకరమైనవి. ముఖ్యంగా మన దగ్గర చూసుకున్నట్లయితే ఒంగోలు జాతికి చెందిన ఆవులు ఉంటాయి. అవి రెండిటికి అంటే వాటి సాలిన పాడి కాలంలో వాటి ఉత్పత్తి కూడా 1100 నుంచి 1500 లీటర్ల వరకు ఉంటుంది. అదేవిధంగా మగ పశువులు ఏవైతే జన్మిస్తాయో అవి వ్యవసాయ పనులకు కూడా బాగా ఉపయోగపడతాయి. కాబట్టి అట్లాంటి పశువులను రైతులు తీసుకున్నా కూడా చాలా బాగా ఉంటుంది, ఎందుకంటే రెండు పనులకు కూడా ఉపయోగపడతాయి కాబట్టి. సార్ గేదెల విషయానికి వస్తే సార్, గేదెల విషయానికి తీసుకున్నట్లయితే ముఖ్యంగా మన రాష్ట్రంలో మనకు పెద్దగా మనకు చెప్పుకోదగ్గ గుర్తింపు పొందిన బ్రీడ్స్ ఏమీ లేవు. కానీ ముఖ్యంగా గేదె జాతులు 2 రకాలుగా విభజించడం జరిగింది. ఒకటేమో ముర్రా జాతికి చెందిన బ్రీడ్స్, దాంట్లో 2 ఉంటాయి. ప్రధానంగా ముర్రా అనే ఒక బ్రీడ్, ఇంకోటేమో నీలిరావి అనే ఒక బ్రీడ్ ఉంటుంది. ఇకపోతే గుజరాత్ రాష్ట్రానికి సంబంధించిన బ్రీడ్స్ ఒక 3 ఉంటాయి, మెహసానా, సూర్తి, జాఫర్బాది అని. ప్రధానంగా ఇవే మన గేదె జాతులు. మనం ప్రపంచం మొత్తం మీద కూడా తీసుకున్నట్లయితే గేదెలను మన భారతదేశము, ఇతర దేశాలు కొన్ని పాకిస్తాన్, బంగ్లాదేశ్ ఇట్లాంటి దేశాల్లో తప్పిస్తే ప్రపంచం మొత్తం మీద కూడా పాల ఉత్పత్తి దాదాపు 85% ఆవుల నుండే వస్తుంది. కేవలం మన దేశంలో మాత్రమే గేదెల నుంచి పాల ఉత్పత్తి తీసుకోవడం జరుగుతుంది. దాంట్లో సుప్రసిద్ధిగాంచిన గేదె జాతి ఏంటంటే ముర్రా జాతి. సో మన రాష్ట్రానికి కూడా అది చాలా అనువైనది. తెలంగాణ రాష్ట్రంలో ముర్రా జాతి గేదెలను పెంచుకోవడానికి చాలా అనువైనది. మన వాతావరణ పరిస్థితులను తట్టుకుంటుంది, రైతులకు లాభదాయకంగా పాల దిగుబడిని కూడా ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. సార్ ప్రధానంగా అంటే రైతు సోదరులకు అంటే తక్కువ ఖర్చుతో ఏది ఉపయోగకరంగా ఉంటుంది సార్, అంటే ఆవుల లేకుంటే గేదెలు అన్నటువంటిది వచ్చినప్పుడు సార్? అంటే రైతులు పెంచుకునే ముందు మొట్టమొదటిగా వాళ్ళు ఆలోచించాల్సింది ఏంటంటే పాల గిరాకీ ఏముంది, అక్కడ ఉండే హోటల్, స్థానికంగా ఉండే డిమాండ్, వినియోగదారుల ఇష్టాలు ఇవన్నిటిని కూడా పరిగణలోకి తీసుకోవాల్సి ఉంది. అయితే ఆవులను తీసుకున్నట్లయితే ఎల్లప్పుడూ ఆవులు లాభదాయకంగా ఉంటాయి. ఎందుకంటే ఆవుల ఖరీదు గేదెలతో పోల్చినప్పుడు ఎక్కువ పాలిచ్చే ఆవులు తక్కువ పాలిచ్చే గేదెల కన్నా కూడా తక్కువ ఖరీదుకు లభ్యమవుతాయి. అదేవిధంగా త్వరితగతిన పాలలో పురోగతి సాధించాలంటే ఆవులు నమ్ముకోవడం మంచిది. ఎందుకంటే ఆవులు సంవత్సరం పొడవునా ఎదక రావడమే కాకుండా వాటిలో ఎట్లాంటి పునరుత్పత్తి సమస్యలు కొంత గేదెలతో పోల్చినప్పుడు తక్కువగా ఉంటాయి. సార్ ఒక కాల్ చూద్దామండి. హలో, నమస్కారం అండి. సార్ ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారండి? ఆదిలాబాద్ జిల్లా అండి. అడగండి సార్, మీ ప్రశ్న అడగండి. చెప్పండి. ఆదిలాబాద్ జిల్లా ఖానాపూర్ నుండి మాట్లాడుతున్నామండి. చెప్పండి సార్. చెప్పండి, అడగండి సార్, మీ ప్రశ్న అడగండి, సూటిగా అడగండి. సార్ మేము బర్రెలు తీసుకుంటామని చెప్పి అనుకుంటున్నాం సార్. మరి లోన్ తీసుకుందామని చెప్పి అనుకుంటే ఈ మన రాజస్థాన్ అక్కడ ఇస్తారు కదా సార్, ఇప్పుడు లోన్ ఇస్తే మాత్రం మన వాతావరణానికి ఆవుతలేవు కదండి. అంటే ఎక్కడి నుండి తీసుకొచ్చారండి మీరు గేదెల ఆవులా మీరు తీసుకొచ్చింది? సరిగా ఇప్పుడు మనం లోన్ లో తీసుకున్నాం సార్. లోన్ తీసుకుంటే 4 తీసుకున్నాం ఇది. అవును, తీసుకుంటారు మన ఇక్కడ అది మధ్యప్రదేశ్ అక్కడి నుంచి తీసుకొచ్చాం సార్. బిడ్డబుక్కులు పోటీ పెట్టినాయి మనకు. ఇక్కడ వాతావరణం మార్చిన తర్వాత మనకు సరిగ్గా కరెక్ట్ పాలించలేదు. మీరు తీసుకొచ్చిన ఏంటంటే ఆవులా గేదెలా? అవి బర్లనా తీసుకొచ్చింది? బర్లనా ఆవులనా తీసుకొచ్చింది? బర్లు ఎక్కడి నుంచి? హర్యానా నుంచి తీసుకొచ్చారా? అవునండి, హర్యానా తీసుకొచ్చినాము. ఆవుతలేవు మరి మనం లోకల్ తీసుకుంటాం. అయితే హర్యానా రాష్ట్రం నుంచి తీసుకొచ్చినప్పుడు ఏమవుతుందంటే, హర్యానా రాష్ట్రం నుంచి ప్రధానంగా మనం తీసుకొచ్చేటి ముర్రా జాతికి సంబంధించిన గేదెలు, వాటికి పాల ఉత్పాదక శక్తి చాలా ఎక్కువగా ఉంటుంది. అయితే అక్కడ హర్యానాలో వాళ్ళు పచ్చి పశుగ్రాసాల సాగు బాగా చేస్తారు, వాటికి పశుగ్రాసాలు బాగా వేస్తారు. కాబట్టి మనం కూడా మన దగ్గర అట్లాంటి గేదెలు తెచ్చే ముందు మన దగ్గర కూడా వాతావరణం పరిస్థితులు అనుకూలంగా లేకపోయినప్పటికీ కనీసం వాటికి ఇచ్చే పోషణ అక్కడ ఏ విధంగానైతే పచ్చి పశుగ్రాసాలు ఇవ్వడం జరుగుతుందో మన దగ్గర వచ్చిన తర్వాత కూడా అట్లాంటి పశుగ్రాసాలు ఇవ్వడానికి ప్రయత్నం చేయాలి. కాబట్టి ఆ గేదెలను తీసుకురావడానికి ముందే మనము పశుగ్రాసాల సాగును చేపట్టినట్లయితే వాటికి వచ్చిన తర్వాత వాళ్ళు అంతఃపూర్వం అక్కడ హర్యానా రాష్ట్రంలో అవి ఏవైతే తింటున్నో అట్లాంటి పశుగ్రాసాలను మనం ఇక్కడ ఇచ్చినట్లయితే కొంతవరకు మన వాతావరణ పరిస్థితులను తట్టుకొని మనకు కావాల్సిన పాల ఉత్పాదకతను ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. అదే సార్, అదే మేము దాని గురించి తెలుసుకుందాం. మరి ఎందుకంటే అవి బాగా మనకు
లక్షదిగా చూసలేదు అది. అది కాక వాటిని రవాణా సమయంలో కూడా కొన్ని తగు జాగ్రత్త చర్యలు తీసుకున్నట్లయితే ట్రాన్స్పోర్టేషన్ స్ట్రెస్ ఏదైతే ఉంటుందో ఆ రవాణాలో వాటికి ఏదైతే ఒత్తిడికి గురైతే ఆ ఒత్తిడి నుంచి దూరం కావడానికి అవకాశం ఉంటుంది. వాటికి కొంత రెస్ట్ ఇస్తూ తీసుకురావడం, అదేవిధంగా వాటికి ఖనిజ లవణ మిశ్రమాలు వచ్చినప్పుడు ఇవ్వడం వల్ల కొంత ఒత్తిడిని దూరం చేసి తద్వారా వాటి మోర్టాలిటీ ఏదైతే దూడలలో మోర్టాలిటీ ఉండేది అంటే గేదెలలో మోర్టాలిటీ ఉంది దాన్ని తగ్గించడానికి మనం ప్రయత్నం చేయగలుగుతాం. రైతు నేస్తం కార్యక్రమంలో ఇప్పుడు ఓ స్వల్ప విరామం. సరే, ఎవరితోనండి ఇంతగా తెగనవ్వుతూ మాట్లాడుతున్నారు? కిసాన్ కాల్ సెంటర్ విశేషజ్ఞుడితో పంట గురించి సలహా తీసుకుంటున్నాను. పొద్దున సరే, మధ్యాహ్నం కూడానా? కిసాన్ కాల్ సెంటర్ ఉదయం 6 గంటల నుండి రాత్రి 10 వరకు తెరిచే ఉంటుంది. ఆదివారం కూడానా? ఏడాదిలో 365 రోజులు తెరిచుంటుంది. వ్యవసాయ సంబంధిత సమస్యలకి మీ భాషలో వెంటనే సమాధానాన్ని పొందడానికి దేశంలోని ఏ ఫోన్ నుంచైనా జాతీయ హెల్ప్ లైన్ నంబర్ 1800-180-1551పై సంప్రదించండి. రైతు నేస్తం కార్యక్రమానికి తిరిగి స్వాగతం. సార్, ప్రధానంగా రైతు సోదరులు పాడి పరిశ్రమను ప్రారంభించాలనుకునే వాళ్ళు అంటే మొదటిసారిగా కావచ్చు, లేకుంటే ముందుగా ఎటువంటి సూత్రాలను వాళ్ళు గమనంలో ఉంచుకోవాలి సార్? ముందుగా నేను ఇంతకుముందు చెప్పినట్టు ఎవరైతే పాడి పరిశ్రమ స్థాపించాలనుకుంటారో వాళ్ళు వాళ్ళ ప్రాంతంలో ఎలాంటి పాల గిరాకీ ఉంది, అక్కడ హోటళ్లు గానీ హాస్పిటళ్లు కానివ్వండి, అదేవిధంగా అక్కడ ఉండే హాస్టల్స్, వినియోగదారుల ఇష్టాలు, ఇవన్నిటికి అనుగుణంగా ఆవులను చేపట్టాలా గేదెలను చేపట్టాలని నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అది తీసుకున్న తర్వాత వాళ్ళు ముందుగా పశుపోషణ ఎక్కడ చేపడతాం అంటే నగర ప్రాంతాల్లో పశుపోషణ చేపట్టడం కొంచెం కష్టంగా ఉంటుంది. ఎందుకంటే అక్కడ పచ్చి పశుగ్రాసాల సాగును చేయడము వీలు కాదు. అదేవిధంగా ఎండుమేత కూడా ఖర్చు కూడా ఎక్కువ అవుతుంది. కాబట్టి పాల ఉత్పత్తి వ్యయం పెరుగుతుంది. తద్వారా పాడి పరిశ్రమ నుంచి లాభాలు తగ్గుతాయి. కాబట్టి ఎప్పుడైనా ఈ పాడి పశువుల పోషణ చేపట్టాలనుకున్నప్పుడు ఎక్కడైతే భూమి విలువ తక్కువగా ఉంటుంది, అదేవిధంగా భూమిలో సారం బాగా ఉండాలి, అదేవిధంగా నీటి వసతి సౌకర్యం బాగుండాలి, అక్కడ పశు వైద్యానికి సంబంధించిన సదుపాయాలు ఉండాలి, కృత్రిమ గర్భధారణకు సంబంధించిన సదుపాయాలు కలిగి ఉండాలి, రహదారికి దగ్గరగా ఉండాలి. ఎందుకంటే మళ్ళీ మార్కెటింగ్ చేసుకోవడానికి ఇబ్బంది కలగకూడదు. కాబట్టి ఇవన్నీ చూసుకుని ఒక మంచి ఎత్తైన ప్రదేశం చూసుకుని ఎక్కడైతే గాలి వెలుతురు బాగా జోకుతాయి, అదేవిధంగా ఎక్కడైతే నీటి వసతి బాగా ఉంటుందో అట్లాంటి ప్రదేశంలో పశువుల శాలను ముందుగా నిర్మించుకోవాలి. ఒక్క కాల్ చూద్దాం సార్. హలో, నమస్కారం అండి. నమస్కారం అండి. సార్, నా పేరు రామరెడ్డి సార్, మాది వరంగల్ జిల్లా. అడగండి సార్, రెడ్డి గారు మీ ప్రశ్న అడగండి. ఆవులు 2 నెలలు 3 నెలలు చూడలేదు సార్. అయితే వాటికి మైఫెక్స్ నరాలకు ఎక్కి వస్తున్నా, లేకపోతే కాల్షియం తెల్లు లాక్గా బాగుంటా, పాలు కూడా ఎక్కువ ఉండడానికి. అంటే ఇప్పుడు 2-3 నెలలు అయిందంటే మీకు ఏమైనా ఇబ్బంది వస్తుందా? మైఫెక్స్ ఎక్కియాలని మీరు ఎందుకు అనుకున్నారు అసలు? పాలు కొంచెం తగ్గినాయి సార్. ఇప్పుడు 6 లీటర్ అట్లా ఇచ్చేది 10 లీటర్కి వచ్చింది. అంటే కేవలం మైఫెక్స్ ఇవ్వడం ద్వారానే పాల ఉత్పత్తి పెరుగుదనుకోవడం కేవలం అపోహ మాత్రమే. వాటికి కావాల్సిన మంచి పోషక విలువలున్న సమీకృత దానాను, అదేవిధంగా పచ్చి పశుగ్రాసాలను అధికంగా ఇచ్చినట్లయితే పాల ఉత్పత్తి బాగా ఉంటుంది. మన దగ్గర ఏం అలవాటు ఉంటుందంటే కేవలము ధాన్యపు జాతికి చెందిన పశుగ్రాసాలనే ఇస్తుంటాం మనము. వాటికి మాంసకృతులు సరి అయిన పాలలో ఇవ్వడం జరగదు. మాంసకృతులు అంటే పప్పు జాతికి చెందిన పశుగ్రాసాలను ఎక్కువగా ఇవ్వడము. పప్పు జాతికి చెందిన పశుగ్రాసాలు ఇచ్చినప్పుడు పాడి పశువుకు మంచిగా మాంసకృతులు లభ్యమవుతాయి. అదేవిధంగా దాంట్లో కాల్షియం కూడా నేచురల్ గా ఉంటుంది కాబట్టి తద్వారా పాల ఉత్పత్తి పెరగడానికి అవకాశం ఉంటుంది. ఈ పప్పు జాతికి చెందిన పశుగ్రాసాలకు ఉదాహరణ మనం లూసర్న్ గానీ, బర్సీమ్ గానీ, అలసంద గానీ ఇట్లాంటివి తీసుకున్నట్లయితే పాల ఉత్పత్తి బాగా ఉంటుంది. ఇక మీరు కాల్షియం అన్నప్పుడు ఎప్పుడు కాల్షియం ఇవ్వాల్సిన పరిస్థితి ఏర్పడుతుందంటే ముఖ్యంగా అధిక దిగుబడి గల ఆవులుంటే వాటి పాలల్లో కాల్షియం బాగా బయటకు పోతుంది. కాబట్టి మళ్ళీ ఆ కాల్షియంని రిప్లెనిష్ చేయడానికి మనం కాల్షియం ఇవ్వడం జరుగుతుంది. మైఫెక్స్ ఇవ్వడంలో తప్పేం లేదు. కాకపోతే మైఫెక్స్ ద్వారానే పాలు పెరుగుతాయి అనుకుంటే మాత్రం అది అపోహ. మైఫెక్స్ లో ఉండేది కాల్షియం, బోరోగ్లూకోనేట్, మెగ్నీషియం, ఇవి 2 ఉంటాయి. దాని ద్వారా పాల ఉత్పత్తి కొంతవరకు పెరిగినప్పటికీ కూడా కేవలం దాని ద్వారా పాల ఉత్పత్తిని పెంచుకోవచ్చు అనేది కేవలం అపోహ మాత్రమే. సో మీరు ఇస్తే తప్పేం లేదు. కాల్షియం సప్లిమెంట్ అది ఓరల్ గా కూడా ఇవ్వచ్చు. మైఫెక్స్ ఏవి కాదు, మీరు ఓరల్ గా కూడా కాల్షియం ఇవ్వచ్చు. అంటే నోటి ద్వారా టానిక్ రూపంలో కూడా ఇవ్వచ్చు. సార్, మరొక కాల్ చూద్దామండి. హలో, నమస్కారం అండి. నమస్తే సార్. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారండి? నల్గొండ జిల్లా కోదాడ మండలం కాపుజల్ నుండి సార్. అడగండి, ప్రశ్న అడగండి మేడం. సార్, మాకు పాలు పితికే యంత్రం కావాలి సార్. అది ఎక్కడ దొరుకుతుంది, కాస్ట్ ఎంత పడుతుంది, దాని గురించి వివరాలు కావాలి సార్. చెప్తారండి. అంటే పాలు పితికే యంత్రాలు 2 రకాలుగా ఉంటాయండి. ఒకటైతే మీకు పైప్ లైన్ మిల్కింగ్ సిస్టమ్ అంటే అది చాలా అంటే 2-3 గేదెలు లేదా 2-3 ఆవులు పెంచుకునే వాళ్ళు అట్లాంటి సిస్టమ్ ను పెట్టుకోలేరు. కేవలం మీకు అంటే క్యాన్ సిస్టమ్ లో సింగిల్ క్యాన్ తీసుకుంటే అట్లాంటి యంత్రాలు మీకు లభ్యమవుతాయి. హైదరాబాద్ లో తీసుకునే ఆల్ఫా డీలావల్ అనే కంపెనీ వాళ్ళు దీన్ని మనకు మ్యానుఫ్యాక్చర్ చేస్తుంటారు. వాళ్ళది సికింద్రాబాద్ లో ఆఫీస్ ఉంటుంది, అక్కడ మీకు లభ్యమవుతాయి. మన ఫోన్ నెంబర్ ఇస్తామన్న లాస్ట్ లైన్ తర్వాత
దానికి సంబంధించిన ఫోన్ నంబర్లు ఏమన్నా కావాలంటే కూడా మీరు నా నంబర్ ఇస్తే నేను తర్వాత మీకు ఇవ్వగలుగుతాను. నా నంబర్ మీరు తీసుకోండి, మళ్ళీ మీరు ఎప్పుడు కాంటాక్ట్ చేసినా కూడా నేను ఆ డీటెయిల్స్ మీకు ఇవ్వగలుగుతాను. సార్ మరొక కాల్ చూద్దామండి. హలో, నమస్కారం అండి. హలో హలో సార్, నమస్కారం అండి. నమస్కారం సార్. సార్ అడగండి సార్, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు మీరు? నల్గొండ డిస్ట్రిక్ట్ చింతపల్లి మండలి సార్. అడగండి సార్, మీ ప్రశ్న అడగండి సార్. మాది ఇప్పుడు మేము ఇంతకుముందు జనరల్ గా మన ఊర్లలో ఉండే పని. హలో, అడగండి సార్. సార్ ఇప్పుడు బర్రెలు తీసుకోవాలని మేము ఇంతకుముందు తీసుకున్నాము, అమ్మేసినాం సార్. మామూలుగా జనరల్ గా ఉండే ఊర్లలో దొరికే బర్రెలను తీసుకున్నాం సార్. అయితే మేము ఇప్పుడు బర్రెలు తీసుకోవాలనుకున్నాం సార్. అవును. అయితే ఏ జాతి బర్రెలు తీసుకుంటే బాగుంటుంది సార్? ముర్రా జాతి బర్రెలు మన వాతావరణ పరిస్థితులకు చాలా బాగుంటాయండి. ముర్రా జాతి గేదెలు అంటే ప్రధానంగా ఇవి హర్యానా రాష్ట్రము, ఢిల్లీ ప్రాంతంలో లభ్యమవుతాయి. కానీ మన వాతావరణ పరిస్థితులకు బాగా తట్టుకుంటాయి. వాటి పాల ఉత్పాదక శక్తి బాగా ఉంటుంది, పాలలో వెన్న శాతం బాగా ఉంటుంది. కాబట్టి మనము ముర్రా జాతి గేదెలు, గ్రేడెడ్ ముర్రా గానీ ప్యూర్ ముర్రా గానీ రెండిట్లో దేని తీసుకున్నా కూడా మనకు గేదెల నుండి మంచి ఆదాయం పొందడానికి అవకాశం ఉంటుంది. ముర్రా జాతి మనం లభ్యం తీసుకోవాలంటే ఎక్కడెక్కడ దొరుకుతాయి సార్? ఇప్పుడు మనకు ముర్రా జాతి గేదెలను తీసుకున్నట్లయితే ప్రధానంగా దాని బ్రీడింగ్ ట్రాక్ట్ వచ్చేసి హర్యానా రాష్ట్రము, ఢిల్లీ పరిసర ప్రాంతాలు, అక్కడి నుంచి తీసుకురావచ్చు. లేదా అంటే మన దగ్గర హైదరాబాద్ లో వనస్థలిపురంలో కూడా మార్కెట్ ఉంది, దీనికి సంబంధించి ముర్రా జాతి గేదెలు అక్కడ కూడా లభ్యమవుతాయి. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తీసుకున్నట్లయితే మనకు కంకిపాడు, ఉండి తదితర ప్రాంతాల్లో కూడా మనకు ఈ ముర్రా జాతి గేదెలు లభ్యమవుతాయి. ప్రధానంగా అయితే మన హైదరాబాద్ లో దొరికేదైతే ఎక్కడ సార్? చింతల్కుంట అని వనస్థలిపురం దగ్గర ఉంటుందండి, అక్కడ మనకు లభ్యమవుతాయి. రైతు నేస్తం కార్యక్రమంలో ఇప్పుడు మరో స్వల్ప విరామం. రైతు క్షేమమే దేశ క్షేమం, రైతు ప్రగతే దేశ ప్రగతి. ఎండనక వాననక హలం పట్టి పొలం దున్నే రైతన్నకు సేద్యంలో ఎదురయ్యే సమస్యలకు పరిష్కార మార్గాలను సూచిస్తూ సాగు సాంకేతిక పరిజ్ఞానాన్ని ఎప్పటికప్పుడు రైతుల ముందుంచుతూ విత్తనం విత్తే దగ్గర నుండి మార్కెట్ చేసుకునే వరకు రైతుకు వెన్నుదన్నుగా ఉంటూ ప్రత్యక్ష ప్రసారాల ద్వారా రైతుల సమస్యలకు శాస్త్రవేత్తలచే పరిష్కార మార్గాలను సూచిస్తూ రైతు అభివృద్ధి ధ్యేయంగా ప్రసారమవుతున్న రైతు నేస్తం కార్యక్రమం సోమవారం నుండి శుక్రవారం వరకు సాయంత్రం 5:30 నుండి 6:30 వరకు మన దూరదర్శన్ యాదగిరిలో. రైతు నేస్తం కార్యక్రమానికి తిరిగి స్వాగతం. సార్, మనం ఇంతకుముందు చర్చిస్తున్నట్టు అంటే మౌలికమైన అంశాలు పాడి పరిశ్రమను ప్రారంభించే ముందు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి సార్? అదే ఇంకా మౌలికమైన అంశాలు తీసుకున్నట్లయితే ముందుగా నిర్ణయించుకోవాల్సింది మనం ఆవులతో ప్రారంభిస్తున్నామా లేదా గేదెలతో ప్రారంభిస్తామన్నది ఒక నిర్ణయానికి వచ్చిన తర్వాత మంచి జాతికి సంబంధించిన గేదెలను గాని మంచి జాతికి సంబంధించిన ఆవులను గాని మనము ఎంపిక చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అయితే మంచి జాతి ఆవులను గాని గేదెలు గాని ఎన్నిక చేసుకోవాలంటే ముందుగా మనం డైరీ ఫారంలో ఒకవేళ మనం గేదెలను గాని మనం ఆవులను గాని కొనదలుచుకుంటే అక్కడ దానికి సంబంధించిన రికార్డులు అవన్నీ కూడా లభ్యమవుతాయి. కానీ ఫారాలు కాకుండా మనం బయట సంతలో కొనాలనుకుంటే మాత్రం వాటి రికార్డులు లభ్యం కావు. కాబట్టి మనము పాల ఉత్పత్తి ఆధారంగా అంటే ఆవు గాని గేదె గాని ఎన్ని లీటర్ల పాలు ఇస్తుంది అనేది 2 సార్లు గాని 3 సార్లు గాని పితికిన తర్వాత నిర్ణయించుకుని అదేవిధంగా దాని శారీరక లక్షణాలను గమనించడం ద్వారా అంటే పాడి పశువును మనం ఎప్పుడైనా సెలెక్ట్ చేసుకునేటప్పుడు ఆ పాడి పశువు మనకు చాలా చురుకుగా ఉండాలి, దాని కళ్ళు చాలా చురుకుగా ఉండాలి, ఆడ లక్షణాలు కలిగి ఉండాలి, మనం ఎటువైపు నుంచి చూసినా కూడా త్రికోణాకారంలో ఉండాలి, పొదుగు బాగా విస్తరించి మంచిగా శరీరానికి అతుక్కుని ఉండాలి, అదేవిధంగా పొదుగుపై రక్తనాళాలు స్పష్టంగా కనపడాలి. ఇవన్నిటిని కూడా మనము శారీరక లక్షణాలు గమనించిన తర్వాత మనము దాని పాల ఉత్పత్తి ఎంత ఉండే అన్నది 3 సార్లు మనము నిర్ధారించుకున్న తర్వాత అట్లాంటి పాడి పశువులను మొట్టమొదటిగా కొనుక్కోవాలి. అదేవిధంగా పాడి పశువులను కొనేటప్పుడు ఎప్పుడైనా కూడా 2 నుంచి 6 పళ్ళు వేసిన పాడి పశువులను మాత్రమే కొనాలి. అంతకన్నా ఎక్కువ పళ్ళు వేసిన పాడి పశువులను కొనకూడదు, ఎందుకంటే అది ముసలిది అని మనకు అర్థమైపోతుంది. అదేవిధంగా మొదటి ఈత లేదా 2వ ఈతలో ఉన్న పాడి పశువులను మాత్రమే కొనుగోలు చేయాలి. ఎందుకంటే మొదటి ఈత నుంచి 5వ
ఈత వరకు కూడా పాల ఉత్పత్తి పెరుగుతూ పోతుంది. దాని తర్వాత తగ్గిపోతూ ఉంటుంది. కాబట్టి మొదటి నుంచి 2వ ఈత పాడి పశువులను మనం ఎంపిక చేసుకోవాలి. సార్ మనం ఒక కాల్ చూద్దామండి. హలో నమస్కారం అండి. హలో నమస్కారం అండి. హలో నమస్కారం అండి. నమస్తే అండి. సార్ ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారండి? ఇది వరంగల్ అండి నాది. అడగండి సార్, మీ ప్రశ్న అడగండి. ఏం లేదండి, ఇప్పుడు హైదరాబాద్ లో వనస్థలీపురంలో అన్నారు కదా. అవునండి. అయితే ఆ నుంచి మనం ఎలా అంటే లోన్ ఎలా తీసుకోవాలి, లేదంటే డైరెక్ట్ అమౌంట్ ద్వారా తీసుకోవాలా, లేదంటే ఫస్ట్ ఎన్ని తీసుకోవాలి? కొత్తగా స్టార్ట్ చేస్తున్నాం, ఫస్ట్ ఎన్ని పశువులు తీసుకుని స్టార్ట్ చేస్తే బాగుంటుంది అంటున్నారు. కొత్తగా డైరీ ఫారం స్టార్ట్ చేసే వాళ్ళండి ముందుగా చిన్న లెవెల్లో అంటే ఒక 5 నుంచి 6 పశువులతో ప్రారంభించుకొని కొంత అనుభవం గడించిన తర్వాత సంఖ్యను పెంచుకుంటే బాగుంటుంది. ఎందుకంటే ఏమీ అనుభవం లేకుండా మొట్టమొదటిగానే 20 గేదెలు 30 గేదెలు తీసుకొచ్చినట్లయితే కొన్నిసార్లు ఇబ్బందులు పడాల్సి వస్తుంది. కాబట్టి చిన్న లెవెల్లో అంటే ఒక 5 నుంచి 6 గేదెలు తీసుకుని కొంత అనుభవం గడించిన తర్వాత పాడి పరిశ్రమ ఎలా నిర్వహించాలి, పశుగ్రాసాల సాగు ఎలా చేయాలి, ఎలా గుర్తించాలి, ఇవన్నిటి మీద కొంత అనుభవం వచ్చిన తర్వాత మనం దాన్ని ఎక్స్పాండ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. సార్ మరొక కాల్ చూద్దామండి. హలో నమస్కారం అండి. హలో నమస్కారం అండి. నమస్కారం సార్. సార్ ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారండి? సార్ నేను మహబూబ్నగర్ డిస్టిక్ తలకొండపల్లి మండలం సార్. అడగండి సార్, మీ ప్రశ్న అడగండి. సార్ నమస్కారం సార్. నమస్తే అండి, చెప్పండి. సార్ ఏంటంటే నేను డైరీ ఫామ్ అంటే ఆవులు పెడదాం అనుకుంటున్నాను సార్. చెప్పండి. దానికి నాకు అంటే మంచి పాలిచ్చే ఆవులు ఎక్కడ దొరుకుతాయి, ఓకే, వాటి లక్షణాలు ఎట్లుండాలి అది కావాల్సింది నాకు. ఇప్పుడు ఆవులతో పాడి పరిశ్రమ చేపట్టాలనుకుంటే మనకు 2 రకాలే ఉంటాయండి. ముందుగా అంటే మనం సంకర జాతికి సంబంధించిన ఆవులతో పాడి పరిశ్రమ చేపడితే లాభదాయకంగా ఉంటుంది. సంకర జాతి ఆవులలో తీసుకున్నట్లయితే మనకు 2 సంకర జాతి ఆవులు లభ్యమవుతాయి మన దేశంలో. ముఖ్యంగా ఒకటైతే జెర్సీ సంకరపరిచిన జెర్సీ జాతి, ఇంకోటేమో హోల్స్టైన్ ఫ్రీజియన్ జాతి అండి. ఇవి 2 కూడా పాల ఉత్పత్తికి చాలా బాగుంటాయి. అయితే ఈ సంకరపరిచిన జెర్సీ ఆవులు గాని హోల్స్టైన్ ఫ్రీజియన్ ఆవులు గాని లభ్యత తీసుకున్నట్లయితే మనకు కర్ణాటకలో కోలార్ డిస్టిక్ లో మనకు బాగానే లభ్యమవుతాయి, చింతామణి అనే ప్రదేశంలో. అదేవిధంగా ఏదైనా మంచి డైరీ ఫార్మ్స్ లో కూడా మనకు లభ్యమవుతాయి. అదేవిధంగా మన మహారాష్ట్రలో తీసుకున్నట్లయితే షిరిడి ప్రాంతంలో కూడా ఈ క్రాస్ బ్రెడ్ పూణే, షిరిడి ఈ ప్రాంతాల్లో కూడా మనకి సంకర జాతికి సంబంధించిన ఆవులు లభ్యమవుతాయి. అయితే దీంట్లో మీరు జెర్సీ ఆవులు మహబూబ్నగర్ జిల్లా అంటున్నారు కాబట్టి మహబూబ్నగర్ జిల్లాలో వర్షపాతం కొంత తక్కువగా ఉంటుంది, అదేవిధంగా ఉష్ణోగ్రత కూడా కొంత అధికంగా ఉంటుంది. కాబట్టి హోల్స్టైన్ ఫ్రీజియన్ కన్నా కూడా జెర్సీ జాతి ఆవులైతే మన వాతావరణ పరిస్థితులను బాగా తట్టుకుంటాయి. దాంట్లో కొంత వెన్న శాతం కూడా అధికంగా ఉండటం వలన పాలకు రేటు కూడా బాగా వస్తుంది. కాబట్టి మీరు జెర్సీ ఆవులతో మీ పాడి పరిశ్రమను ప్రారంభించుకోవచ్చండి. సార్ మరొక కాల్ చూద్దామండి. హలో నమస్కారం అండి. హలో సార్, మేము నిజామాబాద్ జిల్లా బోధన్ మండలం హుర్సా గ్రామం నుంచి మాట్లాడుతున్నాం సార్. అడగండి సార్, మీ ప్రశ్న అడగండి. నా పేరు ఎరంరాజు అండి. అడగండి సార్. ఏం లేదు, ఈ వర్షాకాలంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి పశువుల విషయంలో? ఇంకోటి గాలికుంటు వ్యాధి అనేది పశువులకు ఏ కాలంలో ఎక్కువగా వస్తుంది? గాలికుంటు వ్యాధి ఇదివరకు ప్రత్యేకంగా కొన్ని సీజన్లలో మాత్రమే వచ్చేదండి. కానీ ఇప్పుడు చూసినట్లయితే గాలికుంటు వ్యాధి మన రాష్ట్రంలో దాదాపు అన్ని సీజన్లో ఏదో ఒక ప్రాంతంలో వస్తూనే ఉంది. కాబట్టి గాలికుంటుకు మనం నివారణ టీకాలు వేయించుకున్నట్లయితే, అది ఒకసారి గాలికుంటు వ్యాధి నివారణ టీకా వేయించుకున్నట్లయితే 6 నెలల వరకు కూడా పశువుకు రోగనిరోధక శక్తి ఉంటుంది. అయితే మీరు ఇంతకుముందు అన్నట్టు వర్షాకాలంలో తీసుకున్నట్లయితే ముఖ్యంగా ఈ తెల్లజాతి ఆవుల్లో కానివ్వండి, అదేవిధంగా గేదెల్లో కానివ్వండి గొంతువాపు వ్యాధి వచ్చే ప్రమాదం బాగా ఉంటుంది. అదే పనిచేసే పశువుల్లో తీసుకున్నట్లయితే జబ్బవాపు కూడా వచ్చే ప్రమాదం ఉంటుంది. కాబట్టి తొలకరి వర్షాలకు ముందుగా మనం ముఖ్యంగా ఈ గొంతువాపు వ్యాధి నివారణ టీకా, అదేవిధంగా జబ్బవాపు వ్యాధి నివారణ టీకా వేయించుకోవాలి. దీని తర్వాత మనము ఈ గాలికుంటుకు వ్యాధి నివారణ టీకా వేయించుకుంటే సరిపోతుంది. అది పెద్ద పశువుల్లో ముఖ్యంగా ఆవు జాతికి సంబంధించిన, గేదె జాతికి సంబంధించిన పశువుల్లో తీసుకున్నట్లయితే. సార్ మరొక కాల్ చూద్దాం సార్. హలో నమస్కారం అండి. హలో నమస్కారం సార్. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారండి? సార్ హైదరాబాద్ బిహెచ్ఎల్ నుంచి మాట్లాడుతున్నాము. చెప్పండి, మీ అడగండి, మీ ప్రశ్న అడగండి. ఈ మధ్య అంటే ఢిల్లీ ప్రోగ్రామ్ ఒకటి చూసాము, కృషి దర్శన్ అని. దాంట్లో వాళ్ళు హోల్స్టైన్, జెర్సీ ఆవులు ఈ 2 తర్వాత క్రాస్ బ్రీడ్ కౌస్ తో పాటు సాహివాల్ గురించి కూడా డిస్కస్ చేశారు. అవునండి. మిల్క్ లో ఏం వేరియేషన్ ఉంది అంటే ఫారిన్ కంట్రీస్ లో పాలకి అక్కడ వాటికి అంటే ఫారిన్ ఆవులకి మన ఆవులకి పాలలో వేరియేషన్ ఉంటుంది అని అన్నారు. అది ఏంటి డిఫరెన్స్? తర్వాత హైదరాబాద్ లో సహివాల్ అవైలబిలిటీ ఉందా? సహివాల్
సాహివాల్ ఆవులు తీసుకున్నట్లయితే చెప్పండి. ఇప్పుడు ఈ క్వశ్చన్స్ ఇవి రెండు క్లియర్ గా అర్థమయ్యేలాగా చెప్పండి సార్. నేను మ్యూట్ లో తీసేసి మాట్లాడతాను. ఓకే 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 ఓకే. ఇప్పుడు మనకు దేశవాళీ పశువుల పాలను తీసుకున్నట్లయితే దేశవాళీ పశువుల పాలను త్రాగినప్పుడు ఇంతకుముందు ఒక రీసెర్చ్ ఏం ప్రూవ్ చేస్తుంది అని అంటే ఏవైతే విదేశీ జాతి ఆవులు హోల్స్టైన్ ఫ్రీజియన్ గానీ జెర్సీ గానీ ఆవులు ఉన్నాయో ఆ పాలు తాగిన తర్వాత కొన్ని గుండెకి సంబంధించిన వ్యాధులు రావడం గానీ డయాబెటీస్ రావడం గానీ వస్తుందని నిరూపించడం జరిగింది. అయితే ఈ మన దేశవాళీ ఆవుల పాలు తీసుకున్నప్పుడు ఇట్లాంటి సమస్యలు రావడం లేదని నిరూపించడం జరిగింది. అదేవిధంగా సాహివాల్ ఆవులను తీసుకున్నట్లయితే ముఖ్యంగా మనకు మన ఎర్స్ట్వైల్ పంజాబ్ రాష్ట్రం మాంట్గోమరీ డిస్ట్రిక్ట్ దాని రీడింగ్ ట్రాక్ట్ మనకు సాహివాల్ ఆవులు ముఖ్యంగా ఎన్డీఆర్ఐ కర్నాల్లో సాహివాల్ ఆవులను పెంచడం జరుగుతుంది. అదేవిధంగా మన దగ్గర పశు వైద్య కళాశాల తిరుపతిలో కూడా ఒక సాహివాల్ మీద ఒక ప్రాజెక్ట్ నడుస్తుంది కాబట్టి మీరు అక్కడి నుంచి కూడా ఈ సాహివాల్ ఆవులను తీసుకోవచ్చు. రైతు నేస్తం కార్యక్రమంలో ఇప్పుడు స్వల్ప విరామం. అమృతమయమైన జలరాశితో అనంత పుణ్యఫలాన్ని అందిస్తుంది పరమ పావన నది గోదావరి. తెలంగాణ రాష్ట్రంలో గోదావరి పుష్కరాలు 106 పుష్కర ఘాట్లు సిద్ధం చేసింది మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. జూలై 14 నుండి 25 వరకు రండి, పుష్కర స్నానం ఆచరించండి, గోదావరి మాత అనుగ్రహం పొందండి. రైతు నేస్తం కార్యక్రమానికి తిరిగి స్వాగతం. సార్ ఒక కాల్ చూద్దామండి. హలో నమస్కారం అండి. హలో నమస్కారం అండి. సార్ నమస్తే సార్. మేము మహబూబ్నగర్ జిల్లా గోపాల్పేట మండలం చాకల్పల్లి నుంచి మాట్లాడుతున్నాం సార్. అడగండి సార్, మీ ప్రశ్న అడగండి. మాది అదే జెర్సీ రకం ఆవు సార్, ఒక 6 ఉన్నాయి. అందులో ఒకటి పాలు వితికేటప్పుడు మరీ గట్టిగా వస్తాయి సార్. ఒక పూటకు 5-6 లీటర్లు ఇస్తుంది. పాలు వితికేటప్పుడు మేము మనసులోనే తీస్తాం. పాలు వితికేటప్పుడు మరీ గట్టిగా వస్తాయి సార్. దానికి ఏమన్నా సూచనలు ఉన్నాయి? అంటే పాలు గట్టిగా వస్తున్నాయా లేకుంటే పొదుగు గట్టిగా ఉందా? అదే పొడుగు బాగానే ఉంటాయి, చన్నులు గట్టిగా ఉంటాయి, మరి ఆడుగా ఉంటది. పాలు పితికేటప్పుడు మరి చెమట పడుతుంది పితికే వరకు. అంటే ఇంకా అది హార్డ్ మిల్కర్ అన్నట్టు. అంటే దానికి ఇంకా ప్రత్యేకంగా చికిత్స అంటూ ఏమి ఉండదు. కానీ ఒకవేళ పొదుగుకు సంబంధించిన పొదుగు వ్యాధి అట్లాంటి ఏమైనా ఉంటే మనం యాంటీబయాటిక్ ట్రీట్మెంట్ ఇచ్చినట్లయితే కొంతవరకు నయం చేయొచ్చు. కానీ ఇది పొదుగుకు సంబంధించింది కాదు. ఎందుకంటే పాలు మీకు నార్మల్ గా వస్తున్నాయి, పాలలో ఎట్లాంటి రక్తం గానీ చీము గానీ ఏమీ లేదు కాబట్టి అది దానికి ఫిజియలాజికల్ గానే అది దాని పొదుగు అలా ఉంది కాబట్టి దానికి మనం పెద్ద ట్రీట్మెంట్ ఇచ్చినా కూడా ఏం లాభం ఉండదండి. రైట్, మంచిది సార్. మనం ఇంతకు ముందు చర్చిస్తున్నాడు సార్ ప్రధానంగా అంటే ఈ పాడి పశువుల పెంపకంలో అదేవిధంగా రవాణాలో గానీ లేకుంటే గృహ వసతి ఏ విధంగా కల్పించాలి సార్ వీటికి? రవాణా అంటే మనం పాడి పరిశ్రమ స్థాపిద్దాం అనుకున్నప్పుడు సహజంగా మనం ఎక్కడో దగ్గర మార్కెట్ లో గానీ సంతలో గానీ ఇతర డైరీ ఫామ్ లో గానీ మనం పశువులను కొనడం జరుగుతుంది. కొన్న తర్వాత వాటిని మన ప్రదేశానికి తీసుకురావాల్సి ఉంటుంది. సో మన ప్రదేశానికి తీసుకొచ్చేటప్పుడు కొన్ని జాగ్రత్తలు ఖచ్చితంగా పాటించాల్సి ఉంటుంది. దగ్గర ప్రాంతం అనుకోండి, మనకు కేవలం 10 కిలోమీటర్లు 15 కిలోమీటర్ల దూరంలో ఉన్నట్లయితే పాడి పశువుని మెల్లగా ఒక రోజు లేదా 2 రోజులలో నడిపించుకుంటూ తీసుకురావచ్చు. కానీ దూర ప్రాంతాలకు మనము రవాణా చేయాల్సి వచ్చినప్పుడు మాత్రము అది ట్రైన్లలో కానివ్వండి లేదా లారీలలో గానీ ట్రాన్స్పోర్ట్ చేసేటప్పుడు వాటిని రవాణా చేసేటప్పుడు మాత్రం కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ముఖ్యంగా మనం ఏదైతే ఆవులను కానీ గేదెలను రవాణా చేసే ట్రక్ ఉంటుందో ఆ ట్రక్కులో ఎలాంటి షార్ప్ ఆబ్జెక్ట్స్ అంటే వీటికి గాయపరిచే విధంగా ఉండే ఆబ్జెక్ట్స్ కానీ అట్లాంటివి ఏవి లేకుండా ఉండాలి. అదేవిధంగా వాటికి ఎక్కువగా రవాణా చేసే సమయంలో రవాణా చేయకముందు ఎక్కువగా ఆహారం ఇవ్వకుండా కొంత దూరం ప్రయాణం చేసిన తర్వాత వాటికి కొంతసేపు రెస్ట్ ఇచ్చి అక్కడ కొంత ఆహారం ఇవ్వడము. అదేవిధంగా ఒత్తిడికి లోను కాకుండా ఉండడానికి వాటికి యాంటీ స్ట్రెస్ కి సంబంధించిన విటమిన్స్ మిశ్రమం కానీ అదేవిధంగా ఖనిజ లవణ మిశ్రమం కానీ ఇస్తూ మెల్లగా ఇంటికి తీసుకురావాలి. అయితే వాటిని రవాణా చేయడంతో పాటు వచ్చే వరకు వాటికి మంచి గృహ వసతి సదుపాయం మనం కలిగించాలి. ఇంతకుముందే మనకు ఒక కాలర్ అడిగారు, అక్కడ నుంచి తీసుకొచ్చిన తర్వాత ఇక్కడ అవి చనిపోతున్నాయి సార్. కాబట్టి వాటికి కావాల్సిన గృహ వసతి అంటే అక్కడ అవి ఎట్లాంటి వాతావరణ పరిస్థితుల్లో పెరిగాయి, అట్లాంటి వాతావరణ పరిస్థితులు కనిపించకపోయినప్పటికీ వాటికి మనం కంఫర్టబుల్ గా ఉండేటట్టు మనం ఇక్కడ వసతులు కల్పించాలి. వాటికి గృహ వసతి, ముఖ్యంగా గృహ వసతిని తీసుకున్నట్లయితే వాటికి సరిపోయేంత స్థలము, అదేవిధంగా మంచి షెడ్ వేయడంలో కూడా మనము ఎక్కువగా ఖర్చు పెట్టి సిమెంట్ రేకులతో షెడ్ వేయాలని ఏం లేదు. స్థానికంగా లభ్యమయ్యే మెటీరియల్స్ ఏవైతే వనరులు ఉంటాయో అట్లాంటి వాటి తాటాకులు అట్లాంటి వాటితో కూడా మనం షెడ్లు నిర్మించుకోవచ్చు. కాకపోతే పశువులకు సౌకర్యవంతంగా ఉండాలి. షెడ్ చుట్టూ చెట్లు నాటుకోవడము, ముఖ్యంగా సుబబుల్ అవిస లాంటి చెట్లు నాటినైతే అవి ఎండాకాలంలో వడగాలుల నుంచి అదేవిధంగా చలికాలంలో ఈదరగాలుల నుంచి మన పశువులకు రక్షణ కల్పిస్తాయి. అదేవిధంగా వాటి నుంచి కలప, కొన్ని సందర్భాల్లో పశుగ్రాసాన్ని కూడా తీసుకోవడానికి అవకాశం ఉంటుంది.
అదేవిధంగా పశువులను మనం కొనుగోలు చేసి మన ఇంటికి తీసుకొచ్చే లోపట్నే 2-3 నెలల ముందు నుంచే మనం కొంత ప్రిపరేషన్ స్టార్ట్ చేయాలి. ముఖ్యంగా పశుగ్రాసాలు సాగును చేపట్టినట్లయితే మనం పాడి పశువుని ఎప్పుడైతే తీసుకొచ్చే వరకు పశుగ్రాసము వాటికి ఇవ్వడానికి రెడీగా ఉండాలి. ఇట్లాంటి జాగ్రత్తలన్నీ చేపట్టినట్లయితే ఇంతకుముందు మనం అనుకున్నప్పుడు పశువుల్లో మోర్టాలిటీ కానీ పశువులు తొందరగా మన వాతావరణ పరిస్థితులకు అవి తట్టుకోవడానికి అవకాశం ఉంటుంది. రైతు నేస్తం కార్యక్రమంలో మరో స్వల్ప విరామం. పోషక పదార్థాలు. అత్తయ్య, నేను స్కూల్ కు వెళ్ళొస్తా చదువుకోటానికి. స్కూల్ కా? మరైతే పెళ్లికి ముందు మీ వాళ్ళు నువ్వు చదువుకునేదాన్ని చెప్పారు. అరే అత్తయ్య, ఫార్మ్ స్కూల్ కి వెళ్తున్నాను. సేద్యంలో కొత్త కొత్త సమాచారం తెలుసుకునేందుకు. మీరు రండి, వెళ్దాం. ఫార్మ్ స్కూల్ రైతులకు అక్కడ పొలాల్లో దిగుబడి ఎలా పెంచుకోవాలో నేర్పుతారు. అంటే మట్టిని బట్టి సరి అయిన ఎరువు, మంచి విత్తనాలు, ఇంకా అవసరాన్ని బట్టి వాడవలసిన కీటకనాశనులు. దానివల్ల తక్కువ పెట్టుబడితో అధిక లాభం. నన్ను గన్న నా తల్లి నా తెలంగాణ. అబ్బబ్బమైనమ్మ యాడికి పోయిందో యమ్మ, అబ్బబ్బమైనమ్మ యాడికి పోయిందో మాయమ్మ. పూల గొడుగు తీరు ఉంటుంది నే పుట్టి పెరిగిన ఊరు, మనసులో తేలాడు తేరు నా ఊరు తలుసుకుంటే తనివి తీరు. చేలల్లో నీళ్లు లేవు, చిలకల్లో నీళ్లు లేవు, వాగుల్లో నీళ్లు లేవు, వంపుల్లో నీళ్లు లేవు, నిన్నే నమ్మిన రైతు కళ్ళల్లో నీళ్లు లేవు. ఊర్లకు ఊర్లే ఉత్తనయి, ఉద్యమానికే ఊతమయి. ఇంటికలా దేవికి ఉయ్యాలో, ఎదరమ్మ కొడుకులు ఉయ్యాల. రైతులారతి కాళ్ళ గజల గమ్మతి, తెలంగాణ లడాయికి సాగుతున్న ఇమ్మతి. చెప్పాలంటే మాటలు చాలులే, మాటలు చాలులే. బండి మనదిరా, బండెడ్లు మనయిరా, దొర ఏందీరో దొరాజులు ఏందీరో. స్టేజీ కరెంటు మైకు ఏది లేకున్నా గాని తెల్లార్లు వాడి పాడేది, మన పల్లె గుండెలో నా మోగేట్టి కంచి గొంతులేది. రైతు నేస్తం కార్యక్రమానికి తిరిగి స్వాగతం. సార్, ప్రధానంగా పాడి పశువుల పోషణలు అంటే వివిధ పోషక పదార్థాలకు ఉన్నటువంటి ప్రాధాన్యత ఏమిటి సార్? పాడి పశువులకు ముఖ్యంగా పోషక పదార్థాల విషయానికి వచ్చేసరికి పాడి పశువులకు మనుషులకు ఎట్లనైతే వివిధ పోషక పదార్థాలు అవసరం ఉంటే వాటికి కూడా పోషక పదార్థాలు అవసరం. ఎందుకంటే అవి ఉత్పాదకత ఇవ్వాలి కాబట్టి. పోషక పదార్థాలను తీసుకున్నట్లయితే ముఖ్యమైన పోషక పదార్థాలు నీరు ఒక ముఖ్యమైన పోషక పదార్థము, కార్బోహైడ్రేట్ లేదా పిండి పదార్థాలు ఒక పోషక పదార్థము, మాంసకృతులు, కొవ్వు పదార్థాలు, ఖనిజాలు, అదేవిధంగా విటమిన్లు. ఇవన్నిటిని కూడా సరి అయిన పాలలో పాడి పశువులకు అందించినప్పుడే వాటిని నుంచి మనం సరి అయిన ఉత్పాదక తీసుకోగలుగుతాం. ఇప్పుడు కార్బోహైడ్రేట్లు ఉన్నాయనుకోండి, కార్బోహైడ్రేట్లు అంటే పిండి పదార్థాలు. ఈ పిండి పదార్థాలు ఏంటంటే ప్రధానంగా పాడి పశువులకు శక్తినివ్వడానికి ఉపయోగపడతాయి. సో ఈ పిండి పదార్థాలు ముఖ్యంగా మనకు దేని నుంచి లభ్యమవుతాయంటే మనకు ధాన్యపు జాతి పశుగ్రాసాలు కానివ్వండి, ధాన్యపు జాతి గింజలు, జొన్నలు, మొక్కజొన్నలు, ఇట్లాంటి వాటన్నిటి నుంచి కూడా మనకు పాడి పశువులకు కావాల్సిన శక్తి కావాల్సిన పిండి పదార్థాలు మనం సమకూర్చగలం. మనం ఒక కాల్ చూద్దాం సార్. హలో, నమస్కారం అండి. హలో, నమస్కారం అండి. హలో 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 నమస్కారం అండి. హలో హలో నమస్కారం అండి, చెప్పండి సార్. హలో సార్ అయితే ఆ రకంగా పిండి పదార్థాలు పాడి పశువులకు ముఖ్యంగా శక్తినివ్వడానికి ఉపయోగపడతాయి. ఇకపోతే రెండవది ముఖ్యమైన పోషక పదార్థం ఏంటి అంటే మాంసకృతులు. ఈ మాంసకృతులు అంటే శరీర నిర్మాణంలో చాలా ముఖ్యమైన పాత్రను పోషిస్తాయి. పాడి పశువుల ఎదుగుదలకు చాలా తోడ్పడతాయి. అదేవిధంగా పాడి పశువులలో రోగ నిరోధక శక్తి కలిగించడానికి మాంసకృతులు ఉపయోగపడతాయి. ఈ మాంసకృతులు ఏంటి అంటే మాంసకృతుల నుంచి కూడా కొంతవరకు శక్తి కూడా లభిస్తుంది. ఈ మాంసకృతులు ముఖ్యంగా మనకు పప్పు జాతికి సంబంధించిన పశుగ్రాసాలు, లూసర్ను, బర్సీమ్ ఇట్లాంటి పశుగ్రాసాల నుంచి లభ్యమవుతాయి. అదేవిధంగా పత్తి గింజల చెక్క, ఏవైతే నూనె తీసిన తర్వాత చెక్క మిగిలిపోతుందో అట్లాంటి చెక్కల నుండి కూడా ఈ మాంసకృతులు సమృద్ధిగా లభ్యమవుతాయి. ఇకపోతే నీరు అనేది ఒక ప్రధానమైన పోషకం. యాక్చువల్గా నీరును మనము పోషక పదార్థం కింద తీసుకోము, కానీ నీరు చాలా ప్రధానమైన పోషక పదార్థం. ఎందుకంటే వేరే పోషక పదార్థాలు ఇవ్వకపోయినా కూడా కొన్ని మాసాల పాటు పాడి పశువులు జీవించుకున్నా నీరు లేకపోతే ఒక 4-5 రోజుల కన్నా ఎక్కువ జీవించలేవు. ఎందుకంటే నీరు అన్ని పోషక పదార్థాలు వివిధ భాగాలకు సరఫరా చేయడంలో, ఆక్సిజన్ సరఫరా చేయడం, ఇవన్నిట్లలో కూడా నీరు ప్రధాన భూమికను పోషిస్తుంది. కాబట్టి నీరు ఒక ముఖ్యమైన పోషక పదార్థం. కాబట్టి ఎల్లవేళలా పాడి పశువులకు
మంచి శుభ్రమైన నీరు ఎల్లవెల్లా వాటికి అందుబాటులో ఉండేటట్టు చేయాలి. ఇకపోతే కొవ్వు పదార్థాలు కూడా ప్రధానంగా పాడి పశువులకు శక్తిని ఇవ్వడానికి ఉపయోగపడతాయి. అదేవిధంగా మన కొవ్వుకు సంబంధించిన విటమిన్స్ ఏ, డి, కే ఇవి కొవ్వులో కరిగే విటమిన్స్. సో ఈ కొవ్వు ఉంటేనే ఆ కొవ్వులో కరిగే విటమిన్స్ పాడి పశువుకు ఉపయోగపడతాయి. కాబట్టి కొవ్వు కూడా చాలా ముఖ్యమైన పోషక పదార్థం. వీటన్నింటితో పాటు ఖనిజాలు అంటే మినరల్స్ చాలా ముఖ్యమైన భూమికను పోషిస్తూ ఉంటాయి. వివిధ రసాయనిక చర్యలు మన శరీరంలో జరగాలి అంటే ఈ మినరల్స్ ఏవైతే ఉంటాయో అవి చాలా ముఖ్యమైన భూమికను పోషిస్తాయి. వీటితో పాటు విటమిన్లు అనేటివి కూడా 2 రకాల విటమిన్స్ ఉంటాయి. ఫ్యాట్ సాల్యుబుల్ వైటమిన్స్ అని, బి కాంప్లెక్స్ గ్రూప్ ఆఫ్ వైటమిన్స్ అని, ఇవన్నీ కూడా వివిధ రసాయనిక చర్యలకు తోడ్పడతాయి. ఒక్క కాల్ చూద్దాం. హలో, నమస్కారం అండి. హలో, నమస్కారం సార్. సార్ ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారండి? సార్ రాజు సార్, నా పేరు మహబూబ్నగర్ డిస్ట్రిక్ట్ తలకొండపల్లి మండలం చౌదరిపల్లి విలేజ్ సార్. అడగండి సార్, రాజు గారు మీ ప్రశ్న అడగండి సార్. సార్ నాకు హెచ్ఎఫ్ ఆవులు పెట్టారనుకుంటా సార్. మా ఏరియాకి షూడే ఆవులు ఏ ఏరియాలో దొరుకుతాయో కొంచెం మాకు తెలియపరుస్తారని. ఇప్పుడు మీరు రాజుగారు మీరు హెచ్ఎఫ్ ఆవులు పెంచుదామని ఆల్రెడీ డిసైడ్ అయ్యారా, లేకపోతే అంటే మనకు ఇల్లు అంటే పాల ఉత్పత్తి బాగుండాలి, ప్లస్ మన మెయింటెనెన్స్ అవన్నీ దానికోసం అన్నట్టు హెచ్ఎఫ్ ఆవులు పెంచాలనుకుంటున్నాను. హెచ్ఎఫ్ ఆవులు చాలా మంచి పాల దిగుబడిని ఇస్తాయండి, దాంట్లో మనకు డౌట్ ఏం లేదు. కాకపోతే మరి మీ దగ్గర నీటి వసతులు ఎలా ఉన్నాయి? సార్ నాది సొంతం ల్యాండ్ సార్, 8 ఎకరాల ల్యాండ్, ప్లస్ 3 బోర్లు ఉన్నాయి, ఒక బావి ఉంది, వాటర్ పుష్కలంగా ఉంది సార్. అంటే పశుగ్రాసాలను సమృద్ధిగా మనం సాగు చేసుకోవడానికి అవకాశం ఉందంటారు? సార్ నాకు ఇప్పుడు ఆల్రెడీ కోటు, మక్క అండ్ మామూలు సొప్ప ఇవన్నీ పెరుగుతున్నాయి సార్ ఆల్రెడీ. అవన్నీ ఉంటే మీరు హెచ్ఎఫ్ ను నిరభ్యంతరంగా హెచ్ఎఫ్ హోల్స్టైన్ ఫ్రీజియన్ జాతికి, సంకర జాతికి చెందిన ఆవులను మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. మనం ఈ హోల్స్టైన్ ఫ్రీజియన్ జాతి ఆవులను ఎంపిక చేసుకునేటప్పుడు ముఖ్యంగా వాటి పాల ఉత్పత్తిని చూడాలండి. కనీసం అవి రోజుకు 10 నుంచి 12 లీటర్ల పాలిచ్చే హోల్స్టైన్ ఫ్రీజియన్ జాతికి సంబంధించిన ఆవులను మీరు ఎంపిక చేసుకోవాలి. అయితే ఎంపిక చేసుకునేటప్పుడు ఒకటి ముఖ్యంగా గమనించాల్సింది ఏంటంటే వాటిలో విదేశీ రక్తము 50% లేదా 62%, అంతకన్నా ఎక్కువగా విదేశీ రక్తం ఉండకూడదు. ఎందుకంటే ఎక్కువ విదేశీ రక్తం అయినప్పుడు అవి మన వాతావరణ పరిస్థితులను తట్టుకోలేవు, రోగ నిరోధక శక్తి తగ్గుతుంది, వివిధ రోగాల బారిన పడే అవకాశం ఉంటుంది. కాబట్టి కేవలం 50 నుంచి 62.5% వరకు విదేశీ రక్తం ఉన్న హోల్స్టైన్ ఫ్రీజియన్ ఆవులు అంటే F1 జనరేషన్ లో ఉన్న ఆవులను మాత్రమే మీరు ఎంపిక చేసుకోవాలి. ఈ ఆవులు కావాలంటే నేను ఇంతకుముందు ఒక కలర్ కూడా చెప్పినాను. మనకు ముఖ్యంగా బెంగళూరు దగ్గర, అదేవిధంగా కర్ణాటకలో కోలార్ డిస్టిక్ లో చింతామణి అనే గ్రామంలో, అదేవిధంగా చిత్తూరు జిల్లాలో కూడా హోల్స్టైన్ ఫ్రీజియన్ జాతికి సంబంధించిన ఆవులు చాలా చోట్ల మనకు లభ్యమవుతాయి. మీరు అక్కడి నుంచి ఈ ఆవులను తీసుకోవచ్చు. లేదా మహారాష్ట్రలోని కొన్ని ప్రాంతాల్లో, పూణే, షిరిడి ఇట్లాంటి ప్రాంతాల్లో కూడా లభ్యమవుతాయి. సార్ మరొక కాల్ చూద్దామండి. హలో, నమస్కారం అండి. హలో, నమస్కారం అండి. నమస్కారం సార్. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారండి? సార్ నా పేరు సుభాష్ సార్, మహబూబ్నగర్ డిస్ట్రిక్ట్ గోపాల్పేట నుంచి మాట్లాడుతున్నాను. అడగండి సార్, మీ ప్రశ్న అడగండి. సార్ ఇది నబార్డ్ నుంచి లేకపోతే వేరే డిపార్ట్మెంట్స్ లో ఎక్కడైనా లోన్స్ ఇస్తున్నారా ఈ ఆవుల మీద? లోన్లకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఏదున్నా కూడా మనకు పశుసంవర్ధక శాఖకు సంబంధించిన అధికారులు ఇస్తారండి. మీరు దగ్గరలో ఉన్న పశు వైద్యుని, మండల పశు వైద్యాధికారిని లేదంటే అసిస్టెంట్ డైరెక్టర్ని సంప్రదించినట్లయితే వారు దీనికి సంబంధించిన వివరాలు మీకు ఇస్తారు. వారు సార్ ప్రధానంగా మనం పాడి పశువుల పెంపకంలో అంటే ఈ పశుగ్రాసాల సాగు కూడా చాలా ప్రాధాన్యత ఉంది కదా సార్. ఈ పశుగ్రాసాల సాగుని ఏ విధంగా చేపట్టాలి సార్ ప్రధానంగా రైతు సోదరులు? పాడికి ఆధారమే పచ్చిమేత అన్నారు. ఎందుకంటే పచ్చిమేత లేకపోతే పాడి లేదు. ఎందుకంటే ప్రధానంగా నేచురల్ గా కూడా పాడి పశువులు ఎక్కువగా ఇష్టపడేది పచ్చి పశుగ్రాసం తినడానికే ఇష్టపడతాయి, దానాన్ని కానీ ఇతర పదార్థాలు తినడానికన్నా. అందుకే పాడికి ఆధారం పచ్చిమేత అన్నారు. పచ్చి పశుగ్రాసాల మీద ఏదైతే పాడి పరిశ్రమ నడుస్తుందో అది చాలా లాభదాయకంగా ఉంటుంది. ఎందుకంటే పశుగ్రాసాల సాగు కొంతవరకు తక్కువ రేటుతో మంచి పోషక విలువలు గల ఆహారాన్ని పశువులకు అందించడానికి పశుగ్రాసాల ద్వారానే ఆస్కారం ఉంటుంది. అందువలన పశుగ్రాసాల పెంపుకు చాలా అధిక ప్రాధాన్యత పాడి పరిశ్రమను చేపట్టే రైతులు ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. అదేవిధంగా పశుగ్రాసాలను తీసుకున్నట్లయితే మనకు ముఖ్యంగా ఈ 2 రకాల పశుగ్రాసాలు ఉంటాయండి. ఒకటేమో కాయజాతికి సంబంధించిన పశుగ్రాసాలు, ఒకటేమో ధాన్యపు జాతికి చెందిన పశుగ్రాసాలు, ఇంకోటి గడ్డి జాతికి చెందిన పశుగ్రాసాలు కూడా ఉంటాయి. ఈ ధాన్యపు జాతికి చెందిన పశుగ్రాసాల్లో తీసుకున్నట్లయితే మళ్ళీ మనకు దీంట్లో గడ్డి జాతికి చెందినేమో బహువార్షికాలు అంటే APBN1 అంటే హైబ్రిడ్ నేపియర్ గాని, పారాగ్రాస్ గాని, గిన్ని గడ్డి గాని వీటిని బహువార్షికాలు అంటాం. ఇక ఏకవార్షికాలను తీసుకున్నట్లయితే మనకు హైబ్రిడ్ జొన్న, మొక్కజొన్న, సజ్జలు ఇట్లాంటివన్నీ కూడా ధాన్యపు జాతి, మొక్కజొన్న కూడా చాలా ముఖ్యమైన ధాన్యపు జాతి పశుగ్రాసం. ఇట్లాంటివన్నీ కూడా ఏకవార్షికాలు అంటే సీజనల్స్. ఇవి
కొన్ని సందర్భాల్లో వర్షాధారంగా ఎప్పుడైతే వర్షాలు పడ్డప్పుడు ఆ భూమిలో సాగు చేసుకోవచ్చు. ఇక బహువార్షిక ధాన్యపు జాతి పశుగ్రాసాలను తీసుకున్నట్లయితే ఇవి నీటి వసతి ఎక్కడైతే మనకు ఉంటుందో ఆ నీటి వసతి ఉన్న ప్రాంతాల్లో సంవత్సరం పొడవునా సాగు చేసుకోవచ్చు. ఇవి ఒక్కసారి మనం సాగు చేసినట్లయితే మనకు 4-5 సంవత్సరాల పాటు కూడా పశుగ్రాస దిగుబడిని ఇస్తుంటాయి. కాబట్టి మనము మన నీటి వసతి, మన భూమిలో ఉన్న వనరుల ఆధారంగా ఈ బహువార్షిక పశుగ్రాసాలను సాగు చేయాలా లేదా ఏకవార్షిక పశుగ్రాసాలు చేసుకోవాలని నిర్ణయించుకోవాలి. ఇకపోతే కాయజాతి పశుగ్రాసాలు తీసుకున్నట్లయితే ఇవి ప్రధానంగా పాడి పశువులకు ముఖ్యంగా మాంసకృతులు అందిస్తాయి. మాంసకృతుల పాటు కొంతవరకు శక్తిని కూడా అందిస్తాయి. ఈ కాయజాతి పశుగ్రాసాలు కూడా మళ్ళీ మనకు దీంట్లో కూడా ఏకవార్షికాలు బహువార్షికాలు రెండు ఉంటాయి. ఏకవార్షికాల్లో తీసుకున్నట్లయితే మనకు బర్సీమ్ అనే ఒక పశుగ్రాసం చాలా ముఖ్యమైనది. అదేవిధంగా ఈ అలసందలు, పిల్లి పెసర ఇట్లాంటివన్నీ కూడా మనము సాగు చేయవచ్చు. ఇక బహువార్షికాల విషయానికి వచ్చినట్లయితే మనకు స్టైలో అనే ఒక పశుగ్రాసం లభ్యమవుతుంది. అది ఎక్కువగా గొర్రెలకు మేపడానికి ఉపయోగిస్తున్నారు. అది కాకుండా లూసర్న్ అనే ఒక పశుగ్రాసం చాలా ముఖ్యమైన పశుగ్రాసం. దీంట్లో మంచి పోషక విలువలు ఉండి అధిక పాల దిగుబడికి దోహదపడుతుంది. కాకపోతే నీటి వసతి బాగా ఉన్న ప్రాంతాల్లో మనం ఈ లూసర్న్ పశుగ్రాసం ముఖ్యంగా రబీ సీజన్లో అక్టోబర్-నవంబర్ మాసాల్లో దీన్ని మనం సాగు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి పశుగ్రాసాలు ఇంతకుముందు చెప్పినట్టు సీజనల్ పశుగ్రాసాలు ఏవైతే ఎప్పుడైతే మనకు వర్షాలు బాగా పడతాయి, వర్షాలు పడ్డప్పుడు మనము పశుగ్రాసాన్ని సాగు చేయవచ్చు. అప్పుడు ఎక్కువ వచ్చిన పశుగ్రాసాన్ని మనం మళ్ళీ నిల్వ చేసుకోవడానికి కూడా ఆస్కారం ఉంటుంది. సీజనల్ పశుగ్రాసాలైన హైబ్రిడ్ జొన్న కానీ మొక్కజొన్నను కానీ సాగు చేసినట్లయితే దాన్ని మనము కొరత సమయాలు ఎప్పుడైతే ఎండాకాలం వస్తుంది అప్పుడు నీటి వసతి ఉండదు, అప్పుడు పశుగ్రాసాల లభ్యత తక్కువగా ఉంటుంది. కాబట్టి ఆ సమయాల్లో ఉపయోగించుకోవడానికి వీటిని మనము నిల్వ చేసుకొని సైలేజ్ రూపంలో కానీ ఏ రూపంలో కానీ నిల్వ చేసుకుని అప్పుడు ఉపయోగించుకోవడానికి ఆస్కారం ఉంటుంది. ఈ విధంగా పశుగ్రాసాల సాగు చేసినట్లయితే పాడి ఉత్పత్తి వ్యయం చాలా తగ్గుతుంది. ఎందుకంటే దానా మీద ఆధారపడే పాడి పరిశ్రమ ఏదైతే ఉంటుందో అది చాలా ఉత్పత్తి వ్యయం బాగా పెరుగుతుంది. ఎందుకంటే దానాలు ఏవైతే దినుసులు ఉపయోగించడం జరుగుతుందో అది మనుషులతో డైరెక్ట్ గా కాంపిటీషన్, మనుషులు కూడా మొక్కజొన్నలు, జొన్నలు ఇవన్నీ కూడా ఉపయోగిస్తారు. అదేవిధంగా ఈ మధ్య కాలంలో ఎక్కువగా పౌల్ట్రీ పరిశ్రమ బాగా అభివృద్ధి చెందడం వలన ఈ దానా దినుసుల రేట్లు బాగా పెరిగిపోయాయి, విపరీతంగా పెరిగిపోవడం. ముఖ్యంగా సోయాని తీసుకున్నా, మొక్కజొన్న తీసుకున్నా, ఎందుకంటే ఇవన్నీ కూడా పౌల్ట్రీ దానాలో విరివిగా ఉపయోగించడం జరుగుతుంది. పౌల్ట్రీలో పశుగ్రాసాల ఉపయోగం తక్కువగా ఉంటుంది కాబట్టి ఎక్కువగా దానా దినుసుల మీద ఆధారపడుతుంది. కాబట్టి రైతులు ఈ దానా తయారీ, ఈ పశుగ్రాసాల సాగు మీద ఎక్కువ దృష్టి కేంద్రీకరించినట్లయితే పాల ఉత్పత్తి వ్యయం గణనీయంగా తగ్గుతుంది. తద్వారా లాభాలు అధికంగా ఉంటాయి. ఉదాహరణకు మీరు 5 నుంచి 6 లీటర్లు ఇచ్చే ఆవులు కానీ 5 నుంచి 6 లీటర్లు ఇచ్చే గేదెలు కానీ ఎలాంటి దానా ఇవ్వకుండా కేవలం పశుగ్రాసాల మీద లాభదాయకంగా సాగు చేసుకోవడానికి ఆస్కారం ఉంటుంది. ఒక మంచి నీటి వసతి గల 1 ఎకరం భూమి ఉన్నట్లయితే దాంట్లో మనం సంవత్సరం పొడవున పశుగ్రాసాల సాగు చేయగలిగితే ఎలాంటి దానా ఇవ్వకుండా 4 నుంచి 5 పశువులను సులభంగా పెంచుకోవడానికి ఆస్కారం ఉంటుంది. ఆ ఎకరం పొలం నుంచి సంవత్సరానికి ఏం లేదన్నా ఒక 50,000 నుంచి ₹1,00,000 ఆదాయం పొందడానికి ఆస్కారం ఉంటుంది. సార్, ప్రధానంగా మనకు అధిక పాల దిగుబడి రావడానికి రైతు సోదరులు ముఖ్యంగా సార్ ఎటువంటి యాజమాన్య పద్ధతులు చెప్పాలి సార్? అయితే కొన్ని రకాల యాజమాన్య పద్ధతులు ఏంటి అంటే ఇప్పుడు ఇంతకు ముఖ్యంగా నేను ఇంతకుముందు చెప్పినట్టు పాల ఉత్పత్తి అనేది 2 విషయాల మీద ఆధారపడుతుంది. ఒకటేమో మంచి జాతి పాడును ఎంపిక చేసుకోవడం, అదేవిధంగా మంచి ఆహారాన్ని అందించడం, మంచి యాజమాన్య పద్ధతులు పాటించడం. ఈ మూడింటిని పాటించినట్లయితే పాల ఉత్పత్తి లాభదాయకంగా, పాడి పరిశ్రమలో లాభదాయకం, రైతులకు మంచి లాభాలు రావడానికి. సార్, పాడి పశువుల పోషణ, పశుగ్రాసాల సాగు గురించి చక్కగా వివరించారు. నమస్కారం అండి. ఈ అంశానికి సంబంధించి అదనపు సమాచారం కోసం శాస్త్రవేత్తను సంప్రదించవచ్చు. ఇందుకోసం మీరు సంప్రదించవలసిన చిరునామా డాక్టర్ ఏ శరత్ చంద్ర, ప్రిన్సిపల్, పశుసంవర్ధక పాలిటెక్నిక్, వరంగల్. అలాగే ఫోన్ ద్వారా అయితే 9846269699 అనేటువంటి నెంబర్కు ఫోన్ చేసి అదనపు సమాచారాన్ని పొందవచ్చు. అదనపు సమాచారం మరోసారి డాక్టర్ ఏ శరత్ చంద్ర, ప్రిన్సిపల్, పశుసంవర్ధక పాలిటెక్నిక్, వరంగల్. అలాగే ఫోన్ ద్వారా అయితే 9846269909 అనేటువంటి నెంబర్కు ఫోన్ చేసి అదనపు సమాచారాన్ని పొందవచ్చు. ఈ కార్యక్రమం ఇంతటితో సమాప్తం. తిరిగి మరో కార్యక్రమంలో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం. 8 మిస్ అయింది. 9848698446 ఇక్కడ కరెక్ట్గా ఉంది. రైతు నేస్తం. అరే రాఘవ్, విత్తనాలు కొన్నావు, కీటనాశకాలు కొన్నావు, ఇంకా ఎరువు కొన్నావు. వీటన్నిటికీ డబ్బెక్కడి నుంచి వచ్చింది? గోపాల్, ఇప్పుడు డబ్బు గురించి ఎందుకురా దిగులు?
నా దగ్గర ఇప్పుడు కిసాన్ క్రెడిట్ కార్డు ఉంది. కార్డా? ఇదేమిటి? ఏంటా, ఇది బ్యాంకు నుండి దొరుకుతుంది. ఈ కార్డుతో ఒక పరిమితి వరకు మన పొలానికి ఏమేం సామాన్లు కావాలో ఇవన్నీ కొనొచ్చు. అట్టగా నాకు కూడా ఒక కార్డు ఇప్పించు. తగే సమీపంలోని బ్యాంకుకు వెళ్ళు, కార్డు తీసుకో, ఇంకా బోలెడు లాభాన్ని పొందు. పరిమళాల గుబాళింపులో, మధురాతి మధుర రుచులలో, ప్రగతి పథపు తంత్రుల్లో, విరిసే చిరునవ్వుల్లో, పచ్చ పచ్చని మొక్కల్లో, పెద్ద పెద్ద ఆంగళ్లలో, తుమ్మెదల ఝంకారంలో, సంతోషాల రాకలో, ఎన్హెచ్ఎం ఉద్యానం. మా కోరిక మీ చిరునవ్వు. రైతు నేస్తం